మనమందరం జీవస్థానం నుంచి దేవస్థానానికి చేరుకోవడానికే ఈ ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచనాలండి. ఇది దేవస్థానం, మన ఇల్లు జీవస్థానం, తేడాది. ఇది దేవస్థానం, మన ఇల్లు జీవస్థానం. దేవుడికి జీవుడికి తేడా ఏమిటంటే, ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు దేవుడు, ఎక్కడ పడితే అక్కడే ఉండిపోయేవాడు జీవుడు, అంతకంటే అది. ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు దేవుడు, ఎక్కడ పడితే అక్కడే ఉండిపోయేవాడు జీవుడు. మన ఇల్లు జీవస్థానం, ఇది దేవస్థానం. దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు, మనమేముంటాం ఎక్కడ పడితే అక్కడే పడతాం, ఇంక లేమో అక్కడి నుంచి. ఓ పెళ్ళి సంసారంలో పడ్డామనుకోండి, ఇక అంతే. నేను, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా గొడవ నాది, ప్రపంచం అంతా ఏమైనా నాకు అనవసరం. అందుకే ఎక్కడ పడితే అక్కడే ఉండిపోతాడు. దేవుడు అలా కాదు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. ఆ పడితే అనడానికి నిజమైన పడ్డం అర్థం కాదు, ఎక్కడైనా ఉంటాడు ఆయన, సర్వాంతర్యామియే ఉంటాడు. మనం ఎక్కడ పడితే అక్కడే ఉండిపోయే చిన్న జీవస్థానం నుంచి ఈ మహత్తరమైన వెంకటేశ్వర దేవస్థానానికి చేరుకోవడమే జీవిత లక్ష్యం. ఇక్కడ మీరందరూ చేరినప్పుడు చూడండి, ఇక్కడ మీరెవరో నాకు తెలియదు, నాకేదో నా గురించి ఏదో కొద్దిగా మీకు తెలిసి ఉండొచ్చు. కానీ అనేక కులాల వాళ్ళం, అనేక ప్రాంతాల వాళ్ళం, అనేక గ్రామాల వాళ్ళం కూడా ఇక్కడ సమావేశం అయ్యాం. అంతా ఒక్కటే, అంతా ఒక్కటే అనే భావన ఉంది కదా. ఈ అంతా ఒక్కటే అన్నదే దేవస్థానం. నేను వేరు వారు వేరు అనడం జీవస్థానం. జీవస్థానానికి దేవస్థానానికి తేడా అది. ఆ జీవుడు దేవుడుగా మారడానికి ఏం చెయ్యాలో, ఏం ప్రయత్నం చేస్తే మారతాడో భీష్ముడే శ్రీకృష్ణ స్తవంలో చెప్పాడు. ఇవాళ భీష్మ ఏకాదశి కాబట్టి వెంకటేశ్వరాయనంలో మనం వెంకటేశ్వరుని యొక్క స్తోత్రం చెప్పుకోవడంతో పాటుగా దాని ప్రారంభాన్ని భీష్మస్తవంతో చేసుకుందాం అనిపించింది. భీష్మ పితామహుణ్ణి ఒక్కసారి గుర్తు చేసుకోవాలి కాబట్టి ఆయన శ్రీకృష్ణుడిని స్తోత్రం చేసిన దాంట్లో కేవలం ఏదో శ్రీకృష్ణుడు అందచందాలు వర్ణించే విధంగా స్తోత్రం చేయడు. దాంతోపాటుగా మన జీవితానికి ఒక గొప్ప సందేశం ఇస్తాడు. ఆయన అంపశయ్య మీద ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు స్వయంగా విష్ణు సహస్రనామం కూడా చెప్పేవయ్యా, ఇందాక వరం కోరుకోమంటే ఏం వద్దు అన్నావు, ఇప్పుడైనా వరం కోరుకోమంటే ఆ మహానుభావుడు కోరిన వరం ఏమిటంటే, విష్ణువుకి ఏకాదశి చాలా ప్రీతి కదా, నేను పరమపదించిన తర్వాత వచ్చే ఏకాదశిని నా పేరు మీద పిలిస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు అన్నాడు ఆయన. అందుకని ఈ మాఘ శుద్ధ అష్టమి నాడు ఆయన పరమపదిస్తే ఆ తర్వాత వెంటనే వచ్చే ఏకాదశిని మాఘ శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా మనం జరుపుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా అంతర్వేది క్షేత్రంలో నరసింహస్వామి క్షేత్రంలో ఎంత వైభవం, స్వామి కళ్యాణం అది ఎంత బాగా జరుగుతుందో అందరికీ తెలుసు మనకి. అయితే ఆ భీష్మ ఏకాదశి లాంటి పర్వదినాలు జరుపుకునే మనం భీష్ముని తత్వం ద్వారా భగవత్తత్వాన్ని తెలుసుకోగలిగితే మనం ప్రతి ఒక్కళ్ళం భీష్ములం కాగలుగుతాం. భీష్ముడు అంటే తానన్న మాటకి కట్టుబడి ఉండేవాడు. భీష్మ అంటే అర్థం అది భయంకరమైన అర్థం. భయంకరం అంటే అర్థం ఏమిటి? ఎవరిని భయపెట్టడు ఆయన. ఎన్ని పరిస్థితులు రాని ఏం కానీ నేను ఇలాగే ఉంటానంతే. భీష్మ అంటే ఇంతే, తన పట్టుదలకి తన పద్ధతికి తాను ఉంటాడు, నష్టం కానీ లాభం కానీ ఏమైనా కానీ. అదే నిజాయితీ. రాజకీయం అనగానే మనం ఏదో వ్యతిరేకించాల్సిన అవసరం లేదండి. రాజకీయాల్లోనూ ఒక పద్ధతిగా ఉండే మనుషులు ఇప్పటికీ ఉన్నారు, మన కళ్ళ ముందు ఉన్నారు. ఒక్కసారి పదవి కోల్పోతే 3 వేసి 4 వేసి పార్టీలు మార్చేసే వాళ్ళని చూస్తున్నాం 5 ఏళ్లలోనే. మనం చూడట్లేదా ఇక్కడ? ఎందుకుంటున్నారు? లేదు, మనం ఒక సిద్ధాంతానికి కట్టుబడ్డాం, మనం ఒక పద్ధతిగా ఉన్నాం, అలాగే ఉండాలి. పదవులు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి పదవి మనకి ముఖ్యం కానీ రాజకీయ పదవులు ముఖ్యం కాదండి ఎప్పుడు కూడా. అది నమ్ముకున్న వాళ్ళం అలాగే ఉంటాం. భీష్ముడు అలాగే ఉన్నాడు. ఆయన మీద వచ్చిన ఒత్తిడి సామాన్యమైన ఒత్తిడి కాదు. 25 ఏళ్ల కుర్రాడమ్మ, పెళ్లి కావలసినటువంటి యువరాజు శంతనుడు ఆయనకి వివాహం మాట ఎలా ఉన్నా యువరాజ్యం ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజుల్లో 16 ఏళ్లకే ఇచ్చేసేవారు. నిండు పచ్చి యవ్వనంలో ఉన్నాడు, ఇంకా 20-25 మధ్య వయస్సు నిజం చెప్పాలి అంటే. ఆ వయస్సులో ఉన్నవాడికి ఆయన ఏదో తండ్రి గారు గంగానదీ తీరానికి వెళితే అక్కడెవరో పడవ నడిపే అమ్మాయిని చూసి ఆయన ఏదో వ్యామోహానికి లోనైతే ఆయన ఏదో ఇంటికి వచ్చి ఆ అమ్మాయి మీద విరహంతో ఏదో కొత్తగా కాలేజీలో చేరిన కుర్రాడు ప్రేమలో పడినట్టుగా విచిత్రమైన ప్రేమలో పడి మంచం ఎక్కేసాడు ఏకంగా. ఆయనేం మహారాజు, ఒక్కొక్క కర్మ అలాగే ఉంటుంది. అటువంటి వాడికి భీష్ముడు పుట్టడం ఎంత అదృష్టం చూడండి. అంతకుముందు గంగానది స్త్రీ రూపంలో ఉంటే ఆవిడ్ని చూసి వ్యామోహంలో పడ్డాడు. మామూలు వ్యామోహం కాదు, నేను ఏం చేసినా నువ్వు అభ్యంతరం చెప్పడానికి వీలేదంటే ఓకే బాస్ అన్నాడు. అటువంటి భర్తలు కూడా ఉంటారు. ఓకే ఓకే అన్నాడు. 7 పిల్లల్ని చంపేసింది ఆవిడ, 7 పిల్లల్ని, కన్న పిల్లల్ని.
ఆవిడ కారణాలు ఆవిడకు ఉండొచ్చు, కానీ భార్య తీసుకెళ్ళి పుట్టిన బిడ్డనల్లా గంగానదిలో బారొస్తుంటే ఏ మోగాడు ఊరుకుంటాడండి అడ్డంగా నరికేయకుండా. ఆయన ఊరుకున్నాడు, ఎందుకంటే ఆవిడ నాకు అంటే ఆవిడంటే నాకు ఇష్టం, ఆవిడంటే నాకు ఇష్టం, భార్య అంటే భర్తకి ఇష్టమే, భర్త అంటే భార్యకి ఇష్టమేనమ్మా. ఇలాంటి పనులు చేస్తూ ఊరుకుంటారా? ఇష్టానికో అర్థం లేదా? ఇష్టానికి ధర్మానికి తేడా ఏమిటి? ఇష్టానికి ధర్మానికి మధ్యలో ఘర్షణ వచ్చినప్పుడే సమస్య వస్తుంది. నువ్వు ఇష్టం వైపు ఉన్నావంటే కష్టాలు పడతావు, ధర్మం వైపు ఉన్నావంటే ఖచ్చితంగా మనశ్శాంతిగా హాయిగా ఉంటావు. ఎప్పుడు మన జీవితాల్లో సహా ప్రపంచ సమస్యలన్నిటికీ ఒకటే కారణం, రెండు కారణాలు లేవండి. మన ఇష్టం వేరు, ధర్మం వేరు. ఆ ఇష్టానికి ధర్మానికి ఎప్పుడు ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. మన కులం వాడికి పదవి ఇవ్వాలి, అది మన ఇష్టం. ఎవడు సమర్థుడో వాడికి ఇవ్వాలి, అది ధర్మం. దేని పక్షం వహిస్తావో దాన్ని బట్టి నీ కర్మ ఉంటుంది. సమర్థుడికి నేను ఇచ్చాను అంటే తరతరాలు నిలబడుతుంది ఆ పదవి. నా కులం వాడికి నేను ఇచ్చాను అంటే ఏమో వాడేం చేస్తాడో నేనేం చేస్తాను. ఇదే ఇష్టానికి ధర్మానికి మధ్యలో ఘర్షణ, అప్పుడే సమస్య వస్తుందండి, లేకపోతే సమస్య ఎందుకు వస్తుంది? భీష్ముడు ఆ సమస్యని ధర్మప్రీతితో ఖచ్చితంగా నెరవేర్చాడు. కాబట్టి 257 సంవత్సరాలు బతికాడు తండ్రి ఇచ్చిన వరం ప్రకారం. శ్రీకృష్ణుడు కూడా చక్రమెత్తి వెనక్కి తీసేసుకున్నాడు తప్ప భీష్ముడిని సంహరించలేకపోయాడు. నిన్ను సంహరించడం నా చేతుల్లో లేదన్నయ్యా అన్నాడు. దేవదేవుడు అన్నాడు ఆ మాట, నిన్ను సంహరించడం నా చేతుల్లో లేదయ్యా, నీకంత వరం ఉంది అన్నాడు. అంత త్యాగం భీష్ముడు ఎందుకు చేయవలసి వచ్చింది అంటే, తండ్రి ఏదో మోజులో పడ్డాడు, బాగానే ఉంది. ఆయన మహారాజు బెంగట్టుకుని కూర్చుంటే మంత్రులను అడిగాడు, ఏమిటి నాన్నగారు అసలు గదిలోంచి బయటికి రావట్లేదు, బెంగట్టు కూర్చున్నారు ఏమిటంటే, ఏముందయ్యా ఈ వయస్సులో ఆయన ప్రేమలో పడ్డాడు అన్నారు. ఆయనకో నవ్వు వచ్చింది. అయినా సరే తండ్రి రామాయణం చదువుకున్నాడు. రాముడు తండ్రి ఇచ్చిన మాట కోసం పొద్దున్న పట్టాభిషేకం అని చెప్పి రాత్రి వనవాసం అంటే వెంటనే వెళ్ళిపోయాడు. రాముడు రామాయణం చదువుకున్నవాడిని నేను ఎలా ఉండాలి భారతీయుణ్ణి అని నిర్ణయించుకుని తండ్రి కోసం త్యాగానికి సిద్ధపడి, అయితే ఏమిటి మహారాజు తలుచుకుంటే భార్యలు పెద్ద సమస్య, పైగా ధర్మశాస్త్రం ప్రకారం కూడా రాజులు 3-4 భార్యలను చేసుకోవచ్చు కదా, మనకేం ఇబ్బంది లేదు కదా అంటే, వాళ్ళు ఏవో షరతులు పెట్టారట అని. ఏమో షరతులు పెడతారండి మహారాజుకి అని ఆయన ఎంత ఔచిత్యం అంటే భీష్ముడు తండ్రికి చెప్పలేదండి. తండ్రి కాదంటాడు కదా సహజంగా, అదేవిడు కొడుకు తండ్రికి పెళ్లి చేయడం పెట్టిండి, ఎక్కడైనా తండ్రి కొడుకు పెళ్లి చేయాలి కానీ అని కాదంటాడు. అందుకని చెప్పకుండా గుర్రం వేసుకుని వెళ్ళిపోయి దాశరాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ అమ్మాయిని మా నాన్నగారు కోరుకుంటున్నారు, మీ అమ్మాయి మహారాణి అవుతుంది, మీరు ఎందుకు కాదంటున్నారు అని. మాకేం అభ్యంతరం అండి బాబు, మా అమ్మాయి మహారాణి అయితే మాకే మంచిది కదా, మేము ఇప్పుడు పట్టుకునే చేపల వల్ల మామూలు వాళ్ళు మానేసి బంగారం వల్ల కొనుక్కోవచ్చు, మా సొమ్మేం పోయింది, మా కమ్యూనిటీకి పెద్ద గౌరవం వస్తుందండి, కులానికి మాకేం అభ్యంతరం లేదు, కానీ మా ఇబ్బందులు మాకుంటాయి, ఎంతైనా మీరు రాజులు మమ్మల్ని బతకనిస్తారా అన్నాడు. మరి వాళ్ళ బాధ వాళ్ళది. అంటే ఏమిటయ్యా నీ బాధ చెప్పమన్నాడు. మా అమ్మాయికి పుట్టినవాడే రాజు కావాలి, మళ్ళీ తర్వాత మీరు మా కులం వేరు మీ కులం వేరు అని గొడవెట్టి తర్వాత మీకు మీరు రాజ్యాలు ఇచ్చుకుంటే మేము బానిసల కింద మిగులుతాం ఇక్కడ, అందుకని మా అమ్మాయికి పుట్టినవాడు రాజు కావాలి అని ఆయన కోరిక ఆయన కోరాడు. వెంటనే భీష్ముడు, నేనున్నానయ్యా, మా నాన్నగారితో నీకేం పని, నేను ఇస్తాను, నేను కదా రాజుని యువరాజుని, నేను త్యాగం చేస్తున్నా, పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా, నాకు రాజ్యం వద్దు. మా పినతల్లి సత్యవతీదేవి ఆయన పెళ్లి చేసుకోదగిన వయస్సు కలిగిన అమ్మాయి అంటే, అది భీష్ముడి త్యాగం అంటే ఎలా ఉంటుందో చూడండి. ఆయన పెళ్లి చేసుకోదగిన వయస్సు కలిగిన అమ్మాయి వెంటనే దండం పెట్టి, అమ్మా నువ్వు నాకు పెనతల్లివి, నీ వయస్సుతో నీ దేహంతో నీ సౌందర్యంతో నాకు నిమిత్తం లేదు, నాకు కావలసింది ధర్మం, నా తండ్రి నిన్ను ఇష్టపడుతున్నాడు, నువ్వు నాకు పెనతల్లివి, నీకు పాదాభివందనం చేసి చెబుతున్నా, నీకు ఏ కుమారుడు పుడతాడో ఆ కుమారుణ్ణే రాజు చేస్తా, కేవలం నేను సైనికుడుగా ఉండి సింహాసనాన్ని కాపాడతా అని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. అందుకే భీష్ముడు అన్నారు ఆయన. అప్పటికీ దాశరాజు ఇంకో మెలికి పెట్టాడు. అనుమానం అనేది మనస్సులో ప్రవేశించిన తర్వాత అండి పిచ్చి కోరికలన్నీ పుడుతూనే ఉంటాయి. దాశరాజు మనస్సులో ఒక అనుమానం ప్రవేశించింది, వీళ్ళేమో మనం ఏదో వేరే కులం వాళ్ళం, వీళ్ళ కులం వేరే, మన ఉండనిస్తారా ఇక్కడ, ఏదో చేసేసి పంపేస్తారో రాజకీయాల్లో మన ఉండనిస్తారు ఏమిటి అని అనుమానం వచ్చి అప్పటికి ఇంకొక స్క్రూ బిగించాడు. ఏమయ్యా నువ్వు కాదంటావు, నువ్వు అవునంటావు, బాగానే ఉంది, నువ్వు రాజ్యం మా మనవడికి ఇస్తావు, నేను కూడా రాజుగారి తాతనే నేను గౌరవంగా బతుకుతాను, మా అమ్మాయి రాజమాత అవుతుంది, బాగానే ఉంది, నువ్వు పెళ్లి చేసుకుంటావు, నీకు పిల్లలు పుడతారు, వాళ్ళు ఎంతైనా రాజకుమారులు, మరి ఆ బీజాలు ఆ వ్యవహారాలు వేరు కదా, వాళ్ళు పరాక్రమవంతులు అవుతారు, నా మనవడిని కొంపదీసి చంపేసి రాజీ అయిపోతే పరిస్థితి ఏమిటన్నాడు. అనుమానం పెనుభూతం అంటే ఇది. ఓసారి అనుమానం మనస్సులో ప్రవేశించిందంటే ఇంకది పెరుగుతూనే ఉంటుంది. అది
దాంతో భీష్ముడు అప్పుడు భయంకరమైన ప్రతిజ్ఞ, పంచభూతాలు సైతం, పృథివ్యప్తేజో వాయురాకాశాలు సైతం భయపడిపోయే ప్రతిజ్ఞ చేశాడు. ఇటువంటి మానవుడు ఉంటాడా అని. నాకు పెళ్లి చేసుకుంటే కదా పిల్లలు కలగడం అనే సమస్య, ఈవేళ పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాను నేను అన్నాడు మహానుభావుడు భీష్ముడు. 257 సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటించాడు. కుర్రాళ్ళు చాలామంది, ముఖ్యంగా ఈలలేసేవాళ్ళు గమనించండి. ఈ ఈల ఎక్కడ వేసినా నేను సంతోషిస్తా. కాలేజీలో అమ్మాయి కనపడగానే ఈల వేయకండి. భీష్మాచార్యుడు మనం చేసుకోవలసిన ప్రమాణం అది. 25 సంవత్సరాలు కాదు, 17 ఏళ్ళు వస్తే కుర్రాన్ని పట్టలేకపోతున్నాం. ఇవాళ మనలో మనమాట అమ్మాయిలను కూడా పట్టలేకపోతున్నామమ్మా. అంతా సమానమే కదా. చెడిపోవడంలో అందరూ సమానమే, బాగుపడడంలో సమానం అక్కర్లా మనకి. ఆడుకున్నది నాకు లేదా, ఈడుకున్నది ఆడికి లేదు, ఇదే గొడవ ఎంతసేపు. ఆడు ఈడే. చెడిపోవడంలో అంతా సమానమే. ఇవాళ అమ్మాయిల్ని పట్టలేకపోతున్నాం. ఇవాళ యువతరం గ్రహించవలసింది ఏమిటంటే 257 సంవత్సరాల స్త్రీ స్పర్శ కాదు, స్త్రీ స్పృహ కూడా లేకుండా బతికిన మహానుభావుడు భీష్మ పితామహుడు. ఆయన మృతదినాన్ని ఇవాళ జరుపుకుంటున్నాం మనం. ఎటువంటి శీలం కలిగి ఉండాలి మనం? చదువు కోసం కాలేజీకి వెళ్ళామంటే చదువుకోవాలంతే, వేరే పని ఉండకూడదు. ఇంకా చదువు అయ్యాక పెళ్ళి కాదా? తల్లిదండ్రులు చెయ్యరా? ఇంతోటి పెళ్ళి కాదా? పిల్లలు పుట్టరా? మాకు అందరికీ అవలేదా? మీకేం కావా? అంత తొందర ఎందుకండి దానికి? కాలేజీలో చేరగానే ముందు చేసే పని ఏమిటంటే ప్రేమించడం. భారతీయ సంస్కృతిలో వ్యక్తికి సంస్కారానికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో వ్యవస్థ బిగింపుకి అంత ప్రాధాన్యం ఉంటుంది. ఒక పిల్లలు 20 ఏళ్ల లోపు పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళ పట్ల తల్లిదండ్రులకు సంపూర్ణమైన బాధ్యత ఉండాలి. అందుకే వాళ్ళకి ఏం చెబుతారంటే తల్లిదండ్రి చెప్పినట్టు విను, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని గట్టిగా చెప్పేస్తారు. వాళ్ళకి 25 ఏళ్ళు వచ్చి వాళ్ళ సంసారాలు వాళ్ళకి ఏర్పడ్డాక పెద్దవాళ్ళకి ఏం చెబుతారంటే ఇంకా వదిలేయండి. దైవవత్ పంచవర్షేషు దశవర్షేషు దాశవత్ ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్. మీ పిల్లలకి 20 ఏళ్ళు 25 ఏళ్ళు దాటి పెళ్లి చేశారు, వదిలేయండి. కూతురు అల్లుడైనా కొడుకు కోళ్ళైనా వాళ్ళ సంసారాన్ని వాళ్ళు చేసుకోండి. అస్తమాను మీరు ఫోన్ చేసి వేలెట్టకూడదమ్మా. మహిళామణులకు నమస్కారం ముందు. కాపురాలు ఎందుకు దెబ్బతింటాయంటే మొహమాట పడకుండా ఆడపిల్లని కాపురాన్ని పంపిన తర్వాత వారానికి ఒకసారి తల్లిదండ్రి ఫోన్ చేయాలి. ఈ లోపు అమ్మాయి చేస్తేనే పలకాలి, లేకపోతే పలకద్దు. అందుకని రోజు ఫోన్ చేసి ఏం కూర వండావు అని అడగకూడదమ్మా. అది పెద్ద గొడవ అయిపోతుంది. అది పైగా ఓ రోజు ఏదో బెండకాయని చెప్పి రోజు బెండకాయ కూరేనా ఇంకేం లేవా అనకూడదమ్మా. వాళ్ళు మనుషులే కదా, అత్తారు కూడా వాళ్ళకు ఉంది కదా, వాళ్ళు పెడతారు కదా. మనం ఎందుకు ఇక్కడ? అమ్మాయి యోగక్షేమాలు కాదమ్మా, రోగక్షేమాలు అయిపోతాయి. పిల్లని ఇచ్చామంటే కన్యాదానం. అక్కడ ఏం చదువుతారో తెలుసా? తుభ్యమఖం సంప్రదదే నమః లక్ష్మీనారాయణ స్వరూపస్య బ్రాహ్మణస్య తుభ్యమఖం సంప్రదదే నమః. నీకు ఇచ్చేస్తున్నాను నా మామా అని అనడు ఇక్కడ. ఎందుకంటే ప్రతి పురుళ్ళు పోయాలి, వెనక్కి పిలవాలి. ఏదైనా గోదానమో భూదానమో ఇస్తే నా మామా, నాకు సంబంధం లేదు, నీదే, నువ్వు అమ్ముకున్నా అరుచుకున్నా. కానీ పిల్లల్ని ఇచ్చేటప్పుడు అలా అనకూడదు, మనకి సంబంధం ఉంది. మళ్ళీ పిల్లల్ని పురుళ్ళు పోయాలి, పిల్లలు ఇంటికి జాగ్రత్త తీసుకు. అంతేకాదు వాడు కొడితేనో తిడుతూనో మళ్ళీ తల్లిదండ్రి కాపాడాలి. వాడు రాక్షసుడైతే ఆ సంస్కృతిలో ఆ జాగ్రత్త మేకు బిగింపు ఉంది అక్కడ. నా మామ అనరు, నాకు సంబంధం ఉంది. ఎంతవరకు ఉంది? యోగక్షేమాలు కనుక్కోవడం వరకే ఉంది. వేలెట్టి సంసారాలు పాడు చేయకూడదు. అటు తల్లిదండ్రులు ఫోన్లు చేసేసి ఇటు తల్లిదండ్రులు ఫోన్లు చేసేసి వాళ్ళ మనస్సులను పాడు చేస్తే చక్కగా ప్రేమించి పెళ్లి చేసుకున్న దాంపత్యాలు కూడా దెబ్బతింటున్నాయి. ఇవాళ ఏం ప్రేమో ఏం దాంపత్యమో అర్థం కాదు. ఎందుకంటే మధ్యలో వాళ్ళు ఏదో చిన్న చిన్న చికాకులు ఉంటాయి, అది ఇంటి దగ్గర అమ్మకో నాన్నకో చెప్పారు, ఇంకేం రెచ్చగొట్టేస్తున్నాడు వాళ్ళని. మనకేం లేదా పోదా వచ్చే ఎన్నాళ్ళు పోషిస్తావయ్యా నీ కూతురు, నువ్వు లేదా పోదా అంటావు. పెళ్లి చేసింది కాపురం చేయడానికే, ఇంటికి తీసుకురాడానికే. ఇక ఊళ్ళో సమాధానం చెప్పుకోవద్దు అంటే 10 మందికి. మీ అమ్మాయి ఇంట్లో ఎందుకు ఉందంటే సమాధానం చెప్పుకోవద్దు. ఎంత అవమానం అది. అదే పెళ్ళే కాపురం చేసుకుంటూ శుభ్రంగా 2 పిల్లల కంటే ఎంత గర్వంగా చెప్పుకుంటాం మనం కూడా మన వాళ్ళని ఎత్తుకుని అలా ఉండాలి. అందుకోసమే ప్రోత్సహించాలి. వివాహం అంటే అందుకే, లేకపోతే ఎందుకు? అది ఎలా సాధ్యమవుతుంది అంటే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, భీష్ముడి పాదాల సాక్షిగా పెళ్ళయ్యే వరకు పురుషుడికి స్త్రీతో, స్త్రీకి పురుషుడితో ఎటువంటి సంబంధం ఉండడానికి వీల్లేదు. ఆ బ్రహ్మచర్యాన్ని ఖచ్చితంగా పాటించినప్పుడే వివాహ బంధం చాలా ఆరోగ్యకరంగా ఆనందదాయకంగా ఉంటుంది. దీనికి ఎవడూ చప్పట్లు కొడతాడని నేను అనుకోవాలా. కొట్టిన వాళ్ళకి నమస్కారం. ఇటువంటి వాటికి కూడా చప్పట్లు కొట్టే సంస్కారవంతులు ఏవీ నగరంలో ఉన్నారు, సంతోషం. అబ్బే ఇదేంటండి అంటారేమో అనుకున్నాను, లేదు, కొంతమంది అయినా ఉన్నారు, సంతోషం. ఎక్కడికక్కడే ఆనందం, దానికే ఉంది. నీతి ఎంత పెరిగినా మంచిదే, ధర్మం ఎంత పెరిగినా మంచిదే. మా బతుకెందుకమ్మా? మాకు అందుకే కదా ఈ ఆభరణాలు వేసేది, ఈ కంకణాలు గండపెండీరాలు వేసేది. ఎందుకు? ధర్మాన్ని నీతిని నిలబెట్టడానికి.
అంతే కదా, స్వామివారి పాదాల ముందు కూర్చుని. అందుకని ఆ మాత్రం మాటలు వినపడినప్పుడు కనీసం ఎలా అంటున్నాము అంటే ఈవేళ కాకపోతే రేపైనా ఒప్పుకుంటాం, ఒప్పుకున్నాము అంటే ఈవేళ కాకపోతే రేపైనా చేస్తాం, చాలు, నాకు ఆ ఉత్సాహం చాలు, ఇంకేం అక్కర్లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేసి అలాగే ఉండిపోతే తండ్రి ఇంకేం చేయాలో తెలియక కొడుకు ముందు తండ్రి ఓడిపోయి, నాయన ఎక్కడా చూడలేదురా ఇది, నా కోసం పెళ్లి మానేస్తావా, ఇదేమిట్రా, ఎక్కడైనా తండ్రికి ఒక భార్య చనిపోతే పిల్లలకి ఇబ్బంది అవుతుందేమో అని తను రెండో పెళ్లి చేసుకోవడం మానేస్తాడు, అది ధర్మమేరా, నేను రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి, నా కోసం నువ్వు పెళ్లి మానేయడం ఏమిట్రా, ఎక్కడైనా ఉందా ఇది అన్నాడు. కానీ నాకు ఆ అమ్మాయి వద్దని అనలేకపోయాడండి. ఇది తండ్రి కథ. మనం చాలామంది ధర్మాన్ని గురించి చాలా మాట్లాడుతామండి. ఎదుటి వాళ్ళు మన కోసం ఏదైనా చేయగానే నీ రుణం తీర్చుకోలేనమ్మా, చచ్చి నీ కడుపున పుడతా, ఇదో తలనొప్పి. మళ్ళీ ఇక్కడ చచ్చేవాడిని జామరేయకుండా చచ్చి నా కడుపున పుడతావు, మళ్ళీ నాకు తలనొప్పికి, నీకోసం నేను జన్మెత్తాలి ఇక్కడ, ఇది పెద్ద మాట, చచ్చి నీ కడుపున పుడతా అంటే నీకోసం నేను పుట్టాలి ఇక్కడ, మళ్ళీ ఇక్కడ. ఈ మాటలు డైలాగులు కాదండి. అసలు వాళ్ళు మన కోసం త్యాగం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మనం ఎందుకు చేయలేం. ఈ తండ్రి కనుక కొడుకు ఆ మాట అనగానే బుద్ధి తెచ్చుకుని సిగ్గుందా లేదా, నాకు వాడికి 20 ఏళ్ళు నాకు 60 ఏళ్ళు, నా కోసం వాడి పెళ్లి మానేయడం ఏమిటి అని వెళ్ళి అమ్మాయి మొహం మీద నాకు అక్కర్లేదు బో అని చెప్తే అయిపోయా, సమస్య పరిష్కారం. అంటే శంతనుడు ఇష్టానికి ప్రాధాన్యం ఇచ్చాడు, భీష్ముడు ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చాడు. ఎవడు చరిత్రలో మిగిలాడండి, భీష్ముడు మిగిలాడు, భీష్ముడు మిగిలాడు. శంతనుడు ఎవరు అంటే భీష్ముడు తండ్రి, అంతకంటే ఏం లేదు ఇక్కడ. భీష్ముడు తండ్రి, ఇంక చెప్పుకుందుకేం లేదు అక్కడ. భీష్ముడు ఎవరు ఉంటే శంతనుడు కొడుకని చెప్పక్కర్లేదండి, గంగాదేవి కొడుకని చెప్పక్కర్లేదండి, కౌరవ సైన్యాధిపతి అని చెప్పక్కర్లేదండి, ఏమీ చెప్పక్కల, భీష్ముడు అన్న పేరు చాలు, ఇంకేం అక్కల, ఆయనకి ఏ బిరుదులు అక్కల. అది మనం జీవితంలో సాధించాల్సింది. ఆ పేరు ఒక్కటి చాలు, మన పేరు వినపడగానే మన చరిత్ర ఎదుటివాడు చెప్పేలా ఉండాలి. అటువంటిది భీష్ముడు. అంతటి భీష్మమైన ప్రతిజ్ఞ చేసినందుకు తండ్రి ఆయనకి ఇచ్చిన వరం ఏమిటంటే, నాయనా నాకేదన్నా తపస్సు ఉంటే, ఆ శక్తి ఉంటే నీకో వరమిస్తున్నాను రా, నీకు స్వచ్ఛంద మరణం సంప్రాప్తిస్తుంది నాయన. ఏ యుద్ధంలో ఏ వీరుడు నిన్ను గెలవలేడు, నువ్వు మరణించాలి అనుకున్నప్పుడే వాడి బాణం నిన్ను వెంటాడి చంపుతుంది తప్ప 100 బాణాల నీ మోత ప్రయోగించినా నీ శక్తి నీకు మరణం అనేది రాదు అని వరమిచ్చాడు. ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది, ఇలా స్త్రీలను చూసి వ్యామోహానికి గురయ్యే శంతనుడికి తపశ్శక్తి ఉంటుందా, ఆయన వరం ఇచ్చినా శాపం ఇచ్చినా అవుతుందా? అవుతుందండి. మనలో కూడా అందరికీ తపశ్శక్తి ఉంటుందమ్మా. స్త్రీ పురుష భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు. ఒక శాస్త్రం తెలిసిన మనిషిగా చెబుతున్నా, తపశ్శక్తి ఏ మనిషికైనా ఎలా వస్తుంది అంటే, మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిని చిత్తశుద్ధిగా నిజాయితీగా చేస్తే తపశ్శక్తి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా. వంట పని చేస్తున్నారు, వంట చిత్తశుద్ధిగా చేయండి. దిక్కుమాలిన వంట చచ్చిపోతున్నాను చేయలేక వద్దమ్మా, వంట కూడా చచ్చిపోతుంది, తిన్నవాడు కూడా చచ్చిపోతాడు. ఒక కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాం, ఏదో పింఛన్లు పంచిపెట్టమని మనకేదో గుమాస్తా ఉద్యోగం అక్కడ ఇచ్చారు, నిజాయితీగా చేయండి ఆ పని. వృద్ధులు ఎవరన్నా 80 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి మీరే వెళ్ళి ఇవ్వండి, అంతేగాని 90 ఏళ్ల వాడిని ఇంకా బతుకున్నావా అని వెధవ ప్రశ్న వేయకండి. మనం వాడు బతుకున్నాడు నాకు తెలుసు కదా, నేనే పట్టుకెళ్ళి ఇస్తా అంటే ఆ 90 ఏళ్ళ ఆయన ఎంత సంతోషిస్తాడండి, నా ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చాడని. ఇదే చిత్తశుద్ధి. ఇలా ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేటు ఉద్యోగం, దేవాలయంలో పని ఏదైనా సరే చిత్తశుద్ధిగా చేస్తే అతనికి శాపానుగ్రహ సామర్థ్యం ఉంటుంది. ఎవరినైనా అతను వరమిచ్చినా అవుతుంది, కోపం వచ్చి ఒళ్ళు మండి శపించినా అది అవుతుంది ఖచ్చితంగా. శంతనుడు రాజ్య పరిపాలన బాగా చేశాడు. వ్యామోహాలు ఉంటే ఉండనేయండి, ప్రతి మనిషిలోనూ ఏవో లోపాలు ఉంటాయి. లోపం లేనివాడు లోకంలో ఉండడు, లోపం లేనివాడు లోకంలో ఉండడు. అసలు లోకం అనే మాటకే సంస్కృతంలో లోపం అని అర్థం. లుక్ అనే మాటకి ధాతువుకు సంస్కృతంలో లుక్ అంటే లోపించడమే. అంచేత లోకం లోపం రెండు ఒకటే. అందుకని లోకం అంటేనే లోపం, లోపం లేనివాడు మీకు లోకంలో దొరకడు. అందుకని దాని సమస్య కాదు. కానీ ఈ వ్యామోహాలు ఇవి ఎలా ఉన్నా ఆయన రాజ్య పరిపాలన చక్కగా చేశాడు. అందులో ఎక్కడా తేడా ఏమీ చేయలేదు, స్వార్థానికి పాల్పడలేదు. శ్రీరాముడి నుంచి శివాజీ వరకు హిందూ ధర్మ పరిపాలన ఎలా సాగిందో అదే పరిపాలన శంతనుడు కూడా చేశాడు. ఆ కారణంగా ఆయనకి తపశ్శక్తి వచ్చింది, ఆ శక్తితో ఈ వరం ఇచ్చాడు. పైగా శంతనుడికి ఇంకో శక్తి ఉండేది. ఆయన ఎవరినైనా సరే వృద్ధాప్యంలో ఉన్నవాణ్ణి, నీకింక వృద్ధాప్యం మొదలదయ్యా, నువ్వు ఇలాగే యువకుల్లా ఉంటావు, నువ్వు వృద్ధుడు కావు అంటే వాడు అలాగే ఉండేవాట. శంతనుడికి ఆ శక్తి ఉంది. అంటే ఏ మనిషిలో ఏ శక్తి ఉందో ఎవరూ చెప్పలేరండి.
అలాంటి శక్తి కలిగిన వాడు వరం ఇచ్చాడు. ఈయన ఆ జన్మాంతం ఆయన స్వచ్ఛంద మరణం, ఆయన కోరుకునే వరకు మరణం లేకుండా వరం పొందాడు. కాబట్టే అంపశయ్య మీద ఉన్నప్పుడు అష్టమి నాడు పరమపదించబోతూ ఓ పక్క బాణాలు గుచ్చుకుంటూ ఉంటే ఆ బాధంతా భరిస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ ఆయనకి ఏం వరం ఇచ్చాడు? నువ్వు అడక్కపోయినా నేను వరం ఇస్తున్నాను, నువ్వు విష్ణు సహస్రం చెప్పాలి కదా, బాణాలు గుచ్చుకుంటూ ఉంటే ఎలా చెబుతావయ్యా, నెత్తురు కారుతూ ఉంటే. ఎన్ని బాణాలు నీ శరీరంలోనైనా ఉండని, అవన్నీ శుభ్రంగా చెక్క మంచం మీద పరుపేసుకుని పడుకున్నట్టుగా సుఖంగా ఉంటాయి తప్ప ఏ బాణము నీకే బాధ కలిగించకుండుగాక అని ఒక వరం ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. అందుకే ఆయనకి బాణాల బాధ తెలియలేదు. అలాగే ఉండి విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూతభావనక భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవ చ యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరక. ఈ రకంగా విష్ణు సహస్రం చెప్పుకుంటూ వెళ్ళడాను. వనమాలి గది ఈశాన్గీ శంఖీ చక్రీ చరందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు వాసుదేవోభిరక్షతు వాసుదేవోభిరక్షతు అని ముగించాడు. అటువంటి విష్ణు సహస్రం చెప్పిన తర్వాత పరమపదించబోతున్నానని తెలిసి ఆయన ఇంకా మృత్యువుని ఆహ్వానిస్తూ ఎటువంటి స్థితిలో ఉన్నాడు అంటే మనం దాని నుంచి నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఎవ్వరికైనా మృత్యువు ఖాయం. రావణాసురుడు కంటే హిరణ్యకశిపుడు కంటే మనమేమి పెద్ద తపస్సులు చేసిన వాళ్ళం కాదు, అంతకంటే ఆయుర్దాయాలు మనకేం లేవు ఇక్కడ. నువ్వు మంచివాడివేనా చెడ్డవాడివేనా మహారాజు వాడివేనా మామూలు మనిషివేనా మరణం ఖాయం. మరణించేటప్పుడు మనిషి మనస్సు ఎలా ఉందో అది నిర్ణయిస్తుంది తదుపరి జన్మని లేదా మోక్షాన్ని. భీష్ముడి మనస్సు మోక్షం మీద ఉంది. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు, హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాలకోపేతమై హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమోముతో. శ్రీకృష్ణ పరమాత్మ హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు మోముతో జయమున్ పార్థునకిచ్చువేట్క జయమున్ పార్థునకిచ్చువేట్క అని నా శస్త్రాగతిన్ చాలనొచ్చియు పోరించు మహానుభావుని ఎదలో చింతింతున శ్రాంతమున్. ఈ పద్య సారాంశంగా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నా ప్రవచనం సార్థకం అవుతుంది. మనిషి మరణించేటప్పుడు మనస్సులో భగవత్ చింతన తప్ప వేరే చింతన ఉండద్దండి. లౌకికమైన ఏ విషయం మన మనస్సులోకి రాకూడదు. పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వలేదనో, ఉద్యోగాలు రాలేదనో, వాడు సొంత ఇళ్ళు కట్టుకోలేదనో, వాళ్ళు బ్యాంకులోనికి అప్లై చేశారు ఇంకా బ్యాంకు వాడు శాంక్షన్ చేయలేదనో, ఈ దిక్కుమాలిన భావాలతో ఎవడన్నా మరణించాడంటే వాడు బ్యాంకులో మంచినీళ్ళు మోసేవాడి కింద పుడతాడు. బ్యాంకులో రాలేదని ఏడుస్తూ కూర్చున్నాడు. కాబట్టి బ్యాంకులో నవడకు వస్తుంది, నీ కొడుక్కో మనవడకు వస్తుంది, నీకు ఎందుకు గొడవ, వదిలేరద్దు ఆ విషయం. మా వాడి ఇల్లు కట్టలేదండి, మా వాడికి పెళ్ళి అవ్వలేదండి, మా వాడికి సెటిల్ అవ్వలేదండి. నువ్వు సెటిల్ అవుతున్నావు యమలోకంలో, ఓ గొడవ నీ గొడవ నువ్వు చూసుకోక మళ్ళీ మానవుడు కొడుకు దేనికే ఇక్కడ. ఈ వ్యామోహాలు వదులుకోవాలి. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితక. ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి కృష్ణావతారంలో ఉండగా చెప్పిన భగవద్గీతలో 8వ అధ్యాయంలో మాట ఇది, అక్షర పరబ్రహ్మయోగంలోది. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితక. మరణించేటప్పుడు మనిషి ఏ రకమైన భావన చేస్తూ మరణిస్తాడో వెంటనే ఆ జన్మ పొందుతాడు అన్నాడు. వెంటనే ఆ జన్మ పొందుతాడు. ఇంటి దగ్గర ఒక కుక్క ఉందనుకోండి, ఆ కుక్కతో ఈ పెద్ద ఆయన ఒక అనుబంధం పెంచుకున్నాడు అనుకోండి. కొంతమంది కొడుకులతో కంటే కుక్కలతోనే అనుబంధాలు పెంచుకుంటారు బాగా. కొడుకులు మాట వెండు, కొడుకు మాట వెండు, కుక్క వింటుందని ఈయన భ్రమ పెంచుకుంటారట. ఏంటి అసలు అక్కడ బలహీనత ఎక్కడుంది? కొడుకు కుక్క సమస్య కాదండి, ఎవడో ఒకరితో అనుబంధం లేకపోతే మనం ఉండలేమా? దిస్ ఇస్ ది క్వశ్చన్. ఇది ప్రశ్న, ఇది అందరూ ఆలోచించాల్సిందే. ఎవరో ఒకరితో అనుబంధం ఉండి తీరాలా? ఉండక్కర్లేదండి. మనం ధైర్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అంటే రోజుకొక్క అరగంట సేపైనా మనం ఒక్కడమే ఒంటరిగా కూర్చోవాలి. ఎవరిని రానివ్వకూడదు, సెల్ ఫోన్ మాట్లాడకూడదు, కట్టె అవతల బారేయాలి, తలుపేసి తీసుకుని కూర్చోవాలి.
నమ శివాయ నమ శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. ఏదో ఒక భగవన్నామాన్ని మనస్సులో స్మరిస్తూ ఉండాలి. అది కూడా స్మరించని స్థితి దాటి పూర్తిగా అన్ని ఆలోచనలు అణిగిపోగలిగితే అది అత్యుత్తమ స్థితి, ఇంక చెప్పక్కర్లేదు, వాడు మోక్షం పొందినట్టే లెక్క. కానీ దానికి సాధనం భగవన్నామస్మరణ. ముందు ఏకాగ్రత కుదిరితే తప్ప నిరగ్రత కుదరదు. నిరగ్రత దేని మీద దృష్టి పెట్టకుండా ఉండాలంటే ముందు ఏదో ఒక దాని మీదే దృష్టి పెట్టాలి. అప్పుడు ఆ ఒక్కదాన్ని తొలగిస్తే ఖాళీయే మిగిలింది, అంతకంటే ఉంది. ఆ ఖాళీ అనే స్థితిని, పూర్ణం అనే స్థితిని మనం చేరుకోవాలి అంటే ముందు ఏకాగ్రత ఉండాలి. దానికి చేయవలసిన అభ్యాసం మనం ఏ రంగంలో, వ్యవసాయం, వ్యాపారం, రాజకీయం, మాకుమల్లే విద్యారంగం, సాహిత్యం, ఏదైనా కానివ్వండి, ఇవన్నీ వదిలేసి రోజుకు ఒక అరగంట, ఉదయమా సాయంత్రమా, మీ ఇంట్లోనే మీరున్న గదిలోనే మీకు వీలైన చోటే, కావాలంటే ఫ్యాన్ వేసుకోండి, లేకపోతే వదిలేయండి, సౌకర్యంగానే కూర్చోండి, బలవంతంగా నిగ్రహించుకోవలసిన అవసరం లేదు. కానీ మనస్సును ఆపేయాలి, ఏ ఆలోచన రావద్దు, ప్రశాంతంగా ఉండాలి. అది ఏకాంతం. అప్పుడు ఈ అనుబంధాలు దూరమైనా కూడా మనం ఉండగలుగుతాం. లేకపోతే మనవరాలకి ఇంకా పెళ్ళవలేదని, మనవడికి ఇంకా ఒడుగవలేదని ఏదో అనుకుంటూనే ఉంటాం. అలాగే అవన్నీ అయ్యాయనుకో, మా మనవరాలకి పెళ్ళయింది, ఏం చేస్తావు? ఏదో పెళ్ళయింది కానీ కడుపునంత కాయగాలి, నీకు కాసే కదా 16 కాయలు ఇక్కడ. మళ్ళీ ఈ మనవరాలకి కాయడం దేనికంటే మనకు అదే కాంక్ష అండి. ఆ మనవరాలకి కడుపు రావడం, కాయగాయడం వీడికి పెద్ద జీవిత లక్ష్యం ఇక్కడ. పోనీ మనవరాలకు కాసిందేనే అనుకుందాం, అంతటితో ఆపిందా ఈవిడ? ఆడికి ఇంకా చదువు రావట్లా, మళ్ళీ ఆవిడ మునివాడవాడు ఇక్కడ. అంటే జీవితాంతం ఏదో ఒక బంక, ఏదో ఒక ఆమదం ఒంటికి రాసేసుకుని అలా పావుకుంటూ కూర్చోవాలి. దీని అంతటికి మనం పెట్టే పేరేమిటో తెలుసు? గొప్ప పేరు దొంగనాటకం. మమకారం, మమకారం, మమకారం అంత పాపం మరొకట్లేదు. అహంకారం ఎంత పాపమో మమకారం అంతే పాపం. ఈ రెండూ విధులు పెట్టినప్పుడే మనిషి సుఖంగా ఉంటాడు. అసలు అహంకారానికి మూలం కూడా మమకారమే. నాది లేకపోతే నేనెక్కడుందండి, ఇక్కడ పోతాయి మొత్తం అంతా. దీనికి మమకారం అని అందమైన పేరు. ఆవిడకి ఇంకా మనవరాలంటే అదో ప్రేమ. ఖండించుకోమని చెప్పండి, మానేయమని చెప్పండి. ఇటువంటి సలహాలు ఇవ్వకలే. ఎందుకమ్మా మీకు ఈ వయసులో పని లేక వెంకటేశ్వరం గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుని కూర్చోమని చెప్పండి, వదిలేమని చెప్పండి. ఈ వదలకపోవడమే దౌర్భాగ్యం, తగిలించుకోవడమే దౌర్భాగ్యం, వదిలించుకోవడమే సౌభాగ్యం. కనీసం 60 ఏళ్ళు దాటాకైనా ఆ పని చెయ్యాలి. 70 ఏళ్ళు దాటాయంటే మహర్షిలా కూర్చోవాలి, ఇంకా కదలద్దు అసలు. ఎందుకంటే 72 ఏళ్ళు ఆయుర్దాయం. అంతకంటే ఎవరికైనా ఒక్క ఏడాది ఉన్నా ఎల్ఐసి వారు బోనస్ ఇచ్చినట్టే లెక్క. శాస్త్రం నిర్దేశించిన ఆయుర్దాయం 72 ఏళ్ళు, ఆడా మొగ ఎవరికైనా సరే. అంతకుమించి ఇప్పటికే బతికేసిన వాళ్ళు ఆలోచించుకోండి ఎంతకాలం వృధా చేసేసారు. 5 ఏళ్ళ, 6 ఏళ్ళ, 10 ఏళ్ళ ఆలోచించుకోండి. అదంతా వేస్ట్ అయిపోయింది. ఎప్పుడు పోతామో తెలియదు. 72 ఏళ్ల తర్వాత జీవితం ఎలాంటిది అంటే స్విచ్ ఆపేసిన సీలింగ్ ఫ్యాన్, ఇంకా తిరగదమ్మా. స్విచ్ ఆపేశారు కానీ తిరుగుతుంది, 2 చుట్లు వేస్తుంది, ఆగిపోతుంది. నువ్వు స్టూల్ వేసుకుని తిప్పేకూడదు, ఇంకా తిరగదు అది. ఇక స్విచ్ ఆపేశారు. ధాతువులు క్షీణించిపోతున్నాయి శరీరంలో, ఇంకా రక్తం లేదు, మాంసం లేదు, అన్నీ తగ్గిపోతున్నాయి. ఇక్కడ కోపం కూడా రాదు ముసలాళ్ళకి, మీరు గమనం. ఎందుకంటే కోపం లేదనుకోవద్దు, ఓపిక లేక. కోపం లేకపోతే చచ్చే వరకు ఉంటుంది. కోపం ఎక్కడ పోతుంది? కోపకిస్తే మనకే నష్టం అమ్మా, బీపీ వస్తుంది అని కూర్చుంటాడు ఇక్కడ. అదే 25 ఏళ్ళ వాడు రెచ్చిపోతాడు కోపంతో, వాడికి రాదు. మరి ముసలాళ్ళ కోపం లేదనుకోకుండా అన్నీ ఉన్నాయి, అసూయలు, ద్వేషాలు, గొడవలు ఉన్నాయి. ఎక్కడ పోతాయి? పుట్టుకతో వచ్చినవి. ఓపిక లేదు. ఆ ఓపిక లేక ఏదో మీరు చేసుకోండి. అప్పుడు కూడా ఏమంటాడు, ఇంక మేము చేసేదేముంది ఇక్కడ, అది కూడా అసంతృప్తి. నేనేమీ చెయ్యను, నాకు అవసరం లేదు అనడండి. మేము ఏం చేయగలం అంటే ఏమీ చేయలేవు కాబట్టి మానేసావు. ఏమన్నా చేయగలిగితే ఇంక 2 మర్డర్లు చేస్తావు. ఇక్కడ చేయగలిగితే పొడి చేస్తాడు, చేయలేడు కాబట్టి మానేశాడు. అంటే మన మనసు తెలిసిపోతుంది. ఇక్కడ మన మనసు తెలిసిపోతుంది. 60 ఏళ్ళ ఆయన్ని భార్య చనిపోతే ఆయనకి 5 ఏళ్ళు ఏంటంటే భార్య చనిపోయి 60 ఏళ్ళు వయస్సు. అందుకని ఏమిటోనండి మీరు ఇలాగా అలా ఉండిపోయారంటే కాస్త జుట్టుకు రంగైనా వేసుకోవచ్చు కదా, కాస్త బాగుండేది. మనకి వేసుకుంటే ఈ వయసులో ఎవరన్నా పిల్లనిస్తారా అన్నట్టు. అంటే ఇస్తే వేసుకుంటాడు. అసలు నాకు పెళ్ళెందుకయ్యా, పెళ్ళాం పోయింది కదా, నా వయసు 60 కదా, నేను ఎలా ఉంటాను, భీష్ముడు పెళ్ళే కాకుండా ఉన్నాడు, నేనుంటానని చెప్పడండి. మనకు ఎవరైనా పిల్లనిస్తారా అంటే ఇస్తే రెడీ. మన బుద్ధి ఇక్కడే బయటపడుతూ ఉంటుందండి. మనస్సులో ఉన్నదాన్ని మనం దాచుకోలేము, ఏదో రకంగా మాటల్లో వచ్చేస్తుంది. అది
మాటల్లో ఆ మాటలు కాంక్షలు భయాలు బయటపడకుండా ఉండాలంటే మనస్సులోంచే వాటిని తుడిచేయాలి. వాటర్ ట్యాంక్ పైన బిగించేసామనుకోండి, కుళాయిలో నీళ్లు రావు. పైన బిగించకపోతే ఈ కుళాయి కాకపోతే ఆ కుళాయిలోంచి వస్తూనే ఉంటాయి. అక్కడ ఆ పైన వాటర్ ట్యాంకే మనస్సు, దాన్ని బిగించాలి. నువ్వు మాటలు ఆపితే ఒక శుభం లేదు. ఇక్కడ మనస్సులో ఉంది ఈ కాంక్ష, ఎప్పుడప్పుడు బయటపడుతుంది. అందుకని మరణ సమయంలో ఎలా ఉండాలి అంటే, అలా ఉండాలి అంటే, ఏకాంతం పాటించాలంటే ఆ అభ్యాసం ఎప్పటి నుంచి చేయాలి? మరి 25 ఏళ్ల వాళ్ళని చేయమని నేను అన్ను. చేస్తే చేయండి, ఆనందమే. 25 ఏళ్ల కుర్రాళ్ళు అమ్మాయిలందరికీ చెబుతున్నా, ప్రతిరోజు ఉదయం సాయంత్రం వచ్చి మీరు ఇక్కడ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకోండి. 50 ఏళ్ళు దాటకుండానే మీకు భక్తి జ్ఞాన వైరాగ్యాలు పూర్తిగా అబ్బి మీ జీవితాలన్నీ ఆయురారోగ్య భోగభాగ్యాలతో సుఖంగా వర్ధిల్లుతాయి. సందేహమే లేదు. ఊళ్ళోకి రండి, దండం పెట్టుకుని వెళ్ళిపోండి, ఇంకేం వద్దు. మీ సంగతి వెంకటేశ్వరం చూసుకుంటాడు. మన దేవస్థానం అందుకే జీవస్థానం దేవస్థానంగా మారాలి. అందుకని 20 ఏళ్ల వాళ్ళు గుళ్ళోకి రావాలి, వస్తూ ఉండాలి. 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి చెబుతాను, నాకేం మొహమాటం వెళ్ళా, నాకు దాటే 63, 50 దాటాక ఆలోచించాలి, ఎంతకాలమే రావడం. పొద్దున్న వచ్చాం, సాయంత్రం వచ్చాం, తీర్థం తాగాం, ప్రసాదం తిన్నాం, ఎప్పట్లాగే పేకాట మానలేకపోతున్నాం, కోడిపందాలు మానలేకపోతున్నాం, రాజకీయాలు మానలేకపోతున్నాం, గొడవలు పెట్టుకోకుండా ఉండలేకపోతున్నాం. ఏంటిది? గుడే, మన గొడవే. ఇది ఆలోచించాలి. 25 ఏళ్ల కుర్రాడు ఈ ఆలోచన చేయకపోతే నేనేమన్నా, వాడు కుర్రాడు. 50 ఏళ్ళు దాటాకనే ఆలోచించాలి కదా. ఎంతకాలం ఇది? ఎంతకాలం? ఎప్పుడప్పుడు అయిపోతాం కదా. భీష్ముడి కంటే గొప్పవాళ్ళం ఏం కాదు కదా. ఎందుకు ఇలా ఉండిపోయాం మనం? ఆయన 50 నుంచి 60 వరకు గుళ్ళోకి వచ్చి వెడుతూనే ఉండాలి, కానీ ఈ ఆలోచన చేయాలి. ఎందుకు మనకి ఇలా ఉండిపోతున్నాం? ఇంకా కాంక్షలు ఎందుకున్నాయంటే, గుళ్ళో దేవుడు గుండెల్లో దేవుడు ఒక్కడే అని మనకు అర్థం కాలేదు, అందుకే అలా ఉంటాయి ఇవి. అది అర్థమైనాడు మొత్తం పోతాయి. అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్టక. కఠోపనిషత్తులో చెబుతారు ఈ మాట. అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్టక. తం స్వాశరీరాత్ ప్రభృహేన్ ముంజాది వేషీకాం ధైర్యేణ. ప్రతి జీవుడి శరీరంలో, ముఖ్యంగా మానవుల శరీరంలో బొటన వేలంత మాత్రంలో పరమాత్మ శ్రీ వెంకటేశ్వర స్వామి నెలకొని ఉన్నాడు. ఆయన గుళ్ళో మాత్రమే ఉన్నాడు అనుకోవద్దు, మీ అందరి గుండెల్లో ఉన్నాడు. ఆయన లేకపోతే మీరు వినలేరు, నేను చెప్పలేను. చెప్పడానికి నాకు శక్తినిచ్చేది, వినడానికి మీకు శక్తినిచ్చేది, మనం చెబుతుంటే నా మాటలు మీకు అందించడానికి ఈ మైకుకి శక్తినిచ్చేది, ఇవన్నీ జరుగుతుంటే మాట్లాడకుండా కూర్చోవడానికి ఈ కుర్చీకి బల్లకి శక్తినిచ్చింది కూడా వెంకటేశ్వర స్వామి. లలితా సహస్రంలో చెబుతారు, చిశక్తి చేతనారూప జడశక్తిర్జడాత్మిక. కదలడం మాత్రమే శక్తి అనుకోకండి, కదలకపోవడం కూడా శక్తి. ఒకడు కదలడమే ఎంత కష్టమో, ఒకడు కదలకుండా ఉండడం కూడా అంతే కష్టం. ఊళ్ళోకి వెళ్ళి ఎవడ చుట్టూ పిగితే తప్ప వీడు ఉండలేడు ఇంట్లో. ఎవడో వెళ్ళిపోవాలి, నేను ఉండను, ఎందుకంటే ఎవరితోనో గొడవ పెట్టుకోవాలి. మరి కాళ్ళు లేనివాడు కదలడం ఎంత కష్టమో, బుద్ధి లేనివాడు కదలకుండా ఉండడం కూడా అంతే కష్టం. వాడికి కాళ్ళు లేవు, వాడేనయ్య, వీడికి బుద్ధి లేదు, ప్రమాదం ఇది. కూర్చోవయ్యా అంటే కూర్చోడు, ఎవరితోనో ఏదో పెడతాడు బయటికి వెళ్ళి. లేమీ లేకపోతే అరిగిమీ కూర్చుని విమర్శలు మాట్లాడతాడు. ఎక్కడ ఏం ఉండలేవో మాట్లాడకుండా. కానీ ఈ కుర్చీ చూడండి ఉంది మాట్లాడకుండా. అదేమిటంటే కుర్చీ మాట్లాడలేదు అనదాం. మాట్లాడడం కళ అయితే మాట్లాడకపోవడం కూడా కళే. చిశక్తి చేతనారూప. మనందరిలో మానవుల్లో చైతన్య రూపంలో ఉన్నది వెంకటేశ్వర స్వామి. ఈ కుర్చీలో, ఈ బల్లలో, ఈ రాగి డబ్బాలో నిశ్చైతన్యం రూపంలో, కదలని శక్తి రూపంలో, స్థితి శక్తి అంటారు దీన్ని. తెలుగు మీడియం చదివిన వారికి తెలుస్తుంది గతిశక్తి, స్థితి శక్తి అని. ఈ నాలో నీలో గతిశక్తి రూపంలో ఉన్నది ఆయనే, ఈ వస్తువుల్లో స్థితిశక్తి రూపంలో ఉన్నది ఆయనే. అంచేత స్థితి కూడా ఒక శక్తే. కదలడమే గొప్ప అనుకోవద్దు, కదలకపోవడము గొప్పే. మాట్లాడమే గొప్ప కాదు, మాట్లాడకుండా ఉండడం కూడా గొప్పే. ఈరోజు 2 గంటలు ఎక్కడొక్కడ మాట్లాడకపోతే నాకు కుదిరే పని కాదు. కానీ నేను నిత్యం తపన పడేది ఏమిటి అంటే, మీకు తెలియదు, నా ఇళ్ళకి తెలుసు నేను ఎంత పడతాను. ఇంటి దగ్గర ఉంటే మౌనంగా ఉంటే బాగుండు, ఎవడో పలకరించకుండా ఉంటే బాగుండు, మనస్సులో కూడా ఈ ఆలోచన రాకుండా ఉంటే బాగుండు అని ఈ జీవుడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడమ్మా. మాట్లాడే అవకాశాలు నాకు చాలా ఎక్కువ, మాట్లాడకుండా ఉండే అవకాశాలే నాకు తక్కువ. నేను దానికోసం చూస్తాను. నేను మాట్లాడావు, నాలుక ఎరిగిపోయింది, మైకులు ఎరిగిపోయింది, ఏమిటి మౌనం అనేది లేదా? మౌనం అనేది లేదా? ఆ మౌనంలో వెళ్ళిపోవాలి రమణ మహర్షిలాగా. అప్పుడు మనకి జీవితం అర్థమవుతుంది బాగా. దానికే అభ్యాసం చేయాలి.
అందుకే మరణ సమయంలో భీష్ముడు ఎవరిని తలుచుకున్నాడు అంటే, దేవాలయంలో ఏ మూర్తి వెంకటేశ్వర స్వామి రూపంలో మనకు కనపడుతోందో, అక్కడ ఏ శ్రీకృష్ణ స్వామి వేణుమాధవుడై మనకు దర్శనమిస్తూ ఉన్నాడో, ఏ మాధవుడు శ్రీరాముడై రాజ్య పరిపాలన చేశాడో, సీతామనోభిరాముడై వెలసిల్లాడో, ఆ 3 అవతారాలకి మూలమైన వాడు, ఆ కాలంలో తన ఎదురుగా ఉన్నవాడు, తనకు అత్యంత ఆకర్షణీయమైన మూర్తి శ్రీకృష్ణ స్వామిని తలుచుకున్నాడు ఆయన. హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై. ఆ పద్యంలో పోతన గారు ఎంత బాగా వర్ణిస్తున్నాడో చూడండి. శ్రీకృష్ణుడు రథం దోలుతున్నట్ట. హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై, గుర్రాలు పరిగెడుతున్నాయట అతివేగంగా. శ్రీకృష్ణుడు ఇలా అని తోలుతున్నట్ట. గుర్రాలు అతివేగంగా పరిగెడుతున్నాడు. మామూలు సారథి తోలితేనే పరిగెడితే పరమాత్మ సారథ్యం వహించాడు. ఆ గుర్రాలు ఎంత అదృష్టం చేసుకున్నాయో. అలా తోలుతూ ఉంటే, అలా రథాలు పెడుతుంటే గుర్రాలు పరిగెడుతుంటే దుమ్ము రేగుతుందట, పైకి రేగుతుంది కదా మరి రణరంగంలో. ఆ దుమ్ము శ్రీకృష్ణుడి నుదుటి మీద పడిందట. పోతన గారి వర్ణన చూడండి. ధూళి ధూసర పరిన్యస్త అలక ఉపేతమై. అలకలంటే ఈ ముంగురులు, ఈ ముందు ఇలా గిరజాలు తిరుగుతూ ఉంటాయో, నాకే చూడకండి, నాకు ఆ సౌభాగ్యం లేదు, మీకు అందరికీ తిరుగుతాయి, చూసుకోండి. అందుకని ఇలా మనం తల దూకున్న తర్వాత అందమైన ఆడపిల్లలు ఏం చేస్తారంటే, అద్దం ముందు నిలబడి ఓ 2 ఇటు లాగుతారు, ఓ 2 ఇటు లాగుతారు. ఇదో అర్ధచంద్రాకారం, ఇదో అర్ధచంద్రాకారం వేసుకుని కాలేజీ గడతారు, 4 మంచాన పడతారు. అంతే కదా మనం చేసే పని. నిలువుటద్దాలు ఉన్నది ఇందుకే కదా. ఆ గిరజాలు ఉన్నవాళ్ళు ఆలోచించండి, ఆ అందం ఏమిటో తెలుస్తుంది. ఈ నుదుటి మీదకి 2 గిరజాలు ఎలా పడ్డాడు వంకర వంకరగా, అది శ్రీకృష్ణుడికి పడతాయి అలాగా. అలకలు అంటే ఇవి సంస్కృతంలో అలకలు అంటే ఆ ముంగురులు. తెలుగులో అలక అంటే కోపం, మనకు అలకపాన్పు అవన్నీ అంటే అది తెలుగు మాట. సంస్కృతంలో అలక అంటే ముంగురులు అని అర్థం. ఈ గుర్రాలు పరిగెడుతుంటే దుమ్ము పైకి రేగిందిట. ఆ దుమ్ము శ్రీకృష్ణుడు నుదుటి మీద పడిందిట. మరి ఎగిరిన దుమ్ము పడుతుంది కదా ఎక్కడో అక్కడ. ఆ దుమ్ముకు తెలుసా దేవుడు ఎవరో దెయ్యం ఎవరో పడింది. అది అర్జునుడి మీద పడింది, రథం మీద పడింది, కృష్ణుడి మీద కూడా పడింది. కానీ పోతన గారు ఏం చెబుతారంటే ఆశ్చర్యకరంగా, ఆ నుదుటి మీద అప్పటికే చెమట పట్టింది. మరి గుర్రాలు తోలుతుంటే పట్టదు, శ్రమ వల్ల చెమట పట్టింది. చెమట పట్టిన నుదుటి మీద దుమ్ము పడింది అనుకోండి, ఏమవుతుంది? దుమ్ము అంటుకుపోతుంది. పొడి నుదుటి మీద పడితే గాలికి ఎగిరిపోతుంది, చెమట పట్టిన నుదుటి మీద పడితే అంటుకుపోతుంది. ఆ చెమట పట్టిన నుదుటి మీద పడిన దుమ్ము ఏ వాసన రాకపోగా చాలా అందంగా ఉందిట. ఆ దుమ్ము పట్టిన కృష్ణుడు మొహం బాగుందిట. ఇదేం వాదనండి? ఒక కవిగా నేనైతే పోతన గారిని వ్యతిరేకించి తీరతా. ఇది అనౌచిత్యం. శ్రీకృష్ణుడు మొహానికి దుమ్ము పట్టిందనడం ఒకటి, దుమ్ము పట్టినా సరే చెమట పట్టినా సరే మొహం అందంగా ఉందనడం ఒకటి. ఎలా వీలవుతుంది? దేవుడు కాబట్టి అన్నారు అనద్దు. ఆయన్ని అక్కడ మానవుడుగానే చూపించారు, మామూలుగానే. అందుకని అలా వర్ణించడానికి వీల్లేదు. మరి ఎందుకు చేశాడు ఆయన? పోతన గారు చేస్తాడా ఈ పని? ఇక్కడ ఒక రహస్యం ఏమిటంటే, భగవద్గీతని అర్జునుడు మాత్రమే వినలేదండి, అశ్వాలు కూడా విన్నాయి. 4 అశ్వాలు ఉన్నాయి, విన్నవి ఈ అశ్వాలే. ఈ అశ్వాలని పగ్గాలు పట్టుకుని శ్రీకృష్ణుడు ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రహనైక శృంగో గదాగ్రజక అని ప్రగ్రహం పట్టుకుని నిగ్రహంతో వ్యగ్రంగా రథాలను తోలుతున్నాడో, ఆ పగ్గాలు పట్టుకుని లాగుతూ ఉంటే ఏ గుర్రాలు ఉన్నాయో ఆ గుర్రాలే కదా భగవద్గీత 18 అధ్యాయాలు విన్నవి. అర్జునుడు ఒక్కడే వినలేదు, గుర్రాలు కూడా ఉన్నాయి. పక్కనే రథం పక్కనే చెప్పాడు కదా. గుర్రాలు వింటాయా అండి అనద్దు, గుర్రాలకి దేవుడు భాష అర్థమవుతుందా అనద్దు, మన భాష అర్థం కాదమ్మా, దేవుడు భాష అందరికీ అర్థమవుతుంది. దేవుడు అందరినీ అనుగ్రహిస్తాడు. అంతేకాదు, ఏదైనా పొరపాటున మీరెవరూ లేనప్పుడు ఆ తలుపులు తీసుంటే ద్వారం ఓ కుక్క వచ్చిందనుకోండి, దానికి తెలియకుండానే ఏదైనా అట్టిపండు తొక్కలు ఉన్నాయా ఇంకేదైనా ఉందా అంటూ వెంకటేశ్వర స్వామి గుడి చుట్టూ 2 ప్రదక్షిణాలు చేసిందనుకోండి, తెలియకుండా చేసిన పుణ్యం కారణంగా దానికి వచ్చేది మానవ జన్మ వస్తుందమ్మా, అనుమానం లేదు. జంతువులకు అంతే పద్ధతి. అంతకంటే తెలియదు కదా వాడికి గూడని, ఇక్కడికి రావచ్చని రాకూడదని ఏం తెలియదు, అనుకోకుండా వస్తాయి. వాటి ఆహారం కోసం వస్తాయి. జంతువుకి అంతకంటే తెలివి లేదు కాబట్టి అది అనుకోకుండా గుళ్ళోకి వచ్చినా పుణ్యమే. మనం అలాగా అనుకోకుండా గుళ్ళోకి అనకూడదు, మనం అనుకునే రావాలి. అనుకోవడం అంటే ఏదో కోరికలు అనుకోవడం కాదు, స్వామి దర్శనించాలి, స్వామి దర్శనించాలి, ఇంకేం వద్దు అని అనుకునే రావాలి. ఉదయము రావాలి, సాయంత్రము రావాలి. ప్రతి ఊళ్ళో ఉన్నవాళ్ళు ఆ గుళ్ళోకి వచ్చి 10 రూపాయల దక్షిణ వేయండమ్మా, ఎక్కువ నేను అడగట్లేదు, 10 రూపాయల దక్షిణ వేయండి. ఎవ్వరూ పొలాలు స్థలాలు ఇచ్చి పోషించవలసిన అవసరం లేకుండా ఏవీ నగరం ప్రజలందరూ ఇక్కడికి వచ్చి 10 రూపాయల దక్షిణ వేస్తే ఈ దేవస్థానం చిరకాలం వృద్ధి చెందుతుంది, స్థిరకాలం బ్రహ్మాండంగా ఉంటుంది. మనకు
అందరికీ ఒక అజ్ఞానం మోజు ఏమిటంటే ప్రతి దాంట్లో హీరో 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 అన్నట్టే దేవుళ్ళలో కూడా హీరో ఎవరు, మళ్ళీ వెంకటేశ్వర స్వామి విగ్రహాల్లో హీరో ఎవరు. హీరో అంటే తిరుపతి దేవుడు. మనకి ఆ తిరుపతి దేవుడే కదా ఎక్కడున్నవాడు ఈయన. తిరుపతిలో ఒక విష్ణువు, తిమ్మాపురంలో ఒక విష్ణువు ఉంటారా? ఎక్కడ ఉన్నా ఒక విష్ణువే కదా. ఇక్కడ ఉన్నాడు కదా దేవుడు. మనం ఏమనుకుంటా, నేను మొక్కుకున్నా నెలకోసారి వెళ్ళిపోతాడు ఇక్కడ. అందుకని అశ్వాలకి భగవంతుడు భాష అర్థమవుతుంది. ఇక్కడ కుక్క వచ్చినా సరే అనుకోకుండా దానికి ఏదో ఉత్తమ జన్మ ఇచ్చినట్టే గుర్రాలకు కూడా ఆయన భాష అర్థమవుతుంది. భగవద్గీత తాత్పర్యం అంతా ఏమిటండి? కర్మణ్య 2వ అధ్యాయంలో ఉంటుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్ మాతే సంగోస్త్వ కర్మణి. ఇది సారాంశం. సాంఖ్యయోగంలోనే చెబుతాడు పరమాత్మ. కర్మణ్యేవ అధికారస్తే, నీ పని ఏదో నువ్వు చేయి. ఎందుకు వచ్చిన గొడవ? నీ పని, నీకు అప్పగించిన పని ఏదో నువ్వు చేయవయ్యా. బళ్ళు పాఠం చెప్పమన్నారు, చెప్పి ఆ పని అయిపోయింది, వచ్చేయి. చెప్తే మాత్రం వాళ్ళకి వస్తుందా? వాడికి శ్రద్ధ లేనిదే వస్తుందా? నేనే ఎందుకు చెప్పాలి ఎంతమంది ఉండగా అంటే మరి నువ్వు జీతం తీసుకోవట్లేదా? నీ పని నువ్వు చెయ్యి. ఏదైనా చిన్న పని చేయాల్సి వచ్చినా మనం ఏం ఆలోచిస్తూ ఉంటే మనం ఒక్కళ్ళమే చేయాలా, ఇంకెవరూ లేరా, దీనివల్ల మనకి ఫలితం ఏమిటి, ఇన్ని ఆలోచించాలా నీ పని నువ్వు చేయడానికి. కర్మణ్యేవాధికారస్తే, డూ యువర్ డ్యూటీ. నీ పని నువ్వు చేయి, నీ బాధ్యత అంతే. అధికారం అంటే ఇప్పుడన్నట్టుగా పవర్ కాదండి. సంస్కృతంలో అధికారం అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. మా ఫలేషు కదాచన, ఫలితం గురించి ఆలోచించవద్దు అన్నాడు. ఎందుకన్నాడు? పని చేయమంటున్నారు, ఫలితం ఆశించద్దంటే కొంతమంది వామపక్షవాదులు విపరీతార్థాలు చెప్పారు భగవద్గీతకి. ఫలితం ఆశించి పని చేయవద్దు అంటున్నాడంటే భగవద్గీత ఉద్యోగం చేయి జీతం అడగద్దని చెబుతుంది. అలా ఎవరు చెప్పరండి. ఉద్యోగం చేశాక జీతం ఇరా, కానీ జీతం మీద దృష్టి పెట్టి పని చెయ్యకు. కుష్ఠుడు మాట అది. పని చెయ్యి, జీతం మీద దృష్టి పెట్టి పని చేయకు. రాజకీయాల్లో కూడా హాయిగా సేవ చేయాలని రాజకీయ రంగంలోకి వస్తున్నారు కదా. నాకు బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి, నాకేమి తీసుకోవాల్సిన అవసరమేం లేదు, ఇక్కడ మా అబ్బాయిలకు కూడా ఏం లేదు, గ్రామానికి ఏదో చేద్దామని అంటాడు కదా. అదే దృష్టితో చెయ్యి. 10 ఏళ్ళైనా చెయ్యి, 20 ఏళ్ళైనా చెయ్యి, ప్రాణం పోయినా చెయ్యి. అంతేగాని 5 ఏళ్ళ ఇంతకాలం చేసాం ఏమిచ్చారు, ఈ కాలువపద్దు ఇక్కడ ఏమిచ్చారని చేస్తున్నావు? ఏం మాట చెప్పావు వేదిక ఎక్కినప్పుడు? నాకేం అక్కర్లేదు గ్రామానికి సేవ చేయడం అన్నావు కదా, చెయ్యి. మరి ఇప్పుడు ఎందుకు ఆశిస్తున్నావు పదవే? అక్కడి నుంచి పదవి ఇవ్వలేదు కాబట్టి పార్టీ మార్చేయి. ఎందుకంటే ముందే అగ్రిమెంట్ ఏమిస్తారో అక్కడ కూడా ఏమి ఇవ్వకపోతే మళ్ళీ మార్చేయి. ఏమిటిది? అర్థం లేనిది. రాజకీయాలు సహా సమస్తం చెడడానికి ఒకటే కారణం, ఇష్టానికి ధర్మానికి మధ్యలో ఘర్షణ. అదే సమస్య. నువ్వు సేవ చేయడం కోసం వచ్చానని చెప్పు, సేవ చేయి. ఫలితం ఆశిస్తావేంటి? భగవద్గీత అర్థమైందా? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచ. లేదు, నీకు ఉద్దేశం లేదు, రాకు. ఎవడు రమ్మన్నాడు నిన్ను? నీ పని ఏదో నువ్వు చేసుకో, నీ వ్యాపారం నువ్వు చేసుకో. సేవ చేస్తానని చెబుతావు, ఫలితం ఆశిస్తావు. సేవ చేసేవాడు ఫలితం ఆశించవు. ఉద్యోగ బాధ్యతలు వేరు, సేవలు వేరు. అందుకని పని చేయి, ఫలితం మీద దృష్టి పెట్టకు. దాని వచ్చేది వస్తుంది, దానికేముందండి. మన పని మనం చేస్తున్నామమ్మా. ఇవాళ గరికిపాటి నరసింహరావు అని కూడా నిష్కర్షగా నిక్కచ్చిగా సత్యం ధర్మం గురించి మాట్లాడడం ఇవాళ వచ్చిందా? 93 సంవత్సరంలో ఏ రోజు నేను కాకినాడలో అడుగు పెట్టానో, 97 సంవత్సరంలో చైతన్యరాజు గారి కాలేజీలో ఎప్పుడు చేరానో అప్పటి నుంచి ఈ రోజు వరకు నా వాణి ఒక్కలాగే ఉంది. తేడా ఏం లేదు, ఇక్కడ తేడా ఏం లేదు. నాకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించగానే మొదట ఆశ్చర్యపోయింది నేనే. నాకు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారా అనుకున్నాను నేను. ఎందుకంటే పరమ నిక్కచ్చిగా ఏ ప్రభుత్వంతో నాకు నిమిత్తం లేదు, ప్రతిపక్షంతో నిమిత్తం లేదు, కులంతో నిమిత్తం లేదు, కేంద్రం రాష్ట్రం దేంతో నిమిత్తం లేదు. ఎవరికి వెయ్యాల్సిన చొరకలు వాడికి నిండా వేసేసాను నేను. ఏం మొహమాటం వెళ్ళా, స్వామివారి పాదాల సాక్షి. నాకు సత్యం కావాలి, ధర్మం కావాలి, పదవుల పీఠాలు నాకు అక్కల. కానీ నాకు ప్రకటించేసరికి నాకేమనిపించిందంటే ఇంకా కలియుగం పూర్తిగా రాలేదు, నాకు కొంచెం మంచి యుగం ఉందిలే అనిపించింది. నాకు ధర్మానికి బాధ్యతకి గుర్తింపు గౌరవాలు ఉన్నాయన్నమాట. అందుకని అందరూ పెంచుకోవలసిన నమ్మకం ఒక్కటే, నిజాన్ని గురించి, సత్యాన్ని గురించి, ధర్మాన్ని గురించి మాట్లాడేవాడు మాట్లాడండి, పోట్లాడేవాడు పోట్లాడండి. మన వెనకాల భగవంతుడు ఉన్నాడు ఖచ్చితంగా. భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు. మనిషికి శత్రువులు వేరే ఉండరు, భయం తప్ప. ధర్మం కోసం పోరాటం చేస్తే పోయేదేమీ లేదు, సంఖ్యలు తప్ప. ప్రాణం ఎప్పుడైనా పోయేదే, అంతే లెక్కది. అలా నిక్కచ్చిగా మన పని మనం చేయడం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. దానికి ఏమి గౌరవాలు పురస్కారాలు నేనేం ఆశించాల. మనకి భగవంతుడు ఈ కండువా, మా అమ్మ ఈ కండువా నా మెడలో వేసినాడు, ఒకటే మాట ఉంది, జాతీయ జెండాలా ఉందిరా, ఎంతో అందంగా ఉంది, జెండాలా ఉందిట. నాకు అప్పుడు గుర్తొచ్చింది, దైవంతో పాటు దేశం గురించి మాట్లాడడం నా బాధ్యత. నాకు తల్లి చెప్పింది అన్నమాట ఈ విషయం అనుకున్నాను.
ఇది జెండాలా ఉంది జెండాలా ఉంది అని మా అమ్మ అంటే, అయితే మా అమ్మ నన్ను దేశం గురించి మాట్లాడమని చెబుతోంది అన్నమాట, ఇంక వేరే చెప్పేది ఏమిటి అని నేను ఎప్పుడు దైవభక్తిని దేశభక్తిని కలిపే మాట్లాడాను. అందుకే నాది సామాజిక వ్యాఖ్య, ఎవరేమనుకున్నా మంచిది. కుటుంబ విషయాలు లేకుండా, రాజకీయాలు లేకుండా నేను కేవలం భగవద్గీత శ్లోకాలు అప్పగించేసి కూర్చోను, ఇక్కడ నా పని కాదు అది. అలా అప్పగించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఏవో స్తోత్రాలు, పారాయణలు, మహిమలు అన్నీ అనుకోవడం, ఇంట్లో కూర్చోవడం, చివరికి ఏమీ జరక్క మతం మార్పిడి అయిపోవడం. ఇక్కడ ఆ దేవుడు తీరుతాడు, ఈ దేవుడు వేరే, ఆ దేవుడు వేరేనా మా అర్థం లేని విషయం. ఇక్కడ దేవుడు నాకు ఒక్కడే ఉంటాడు. వారు ఒక రకంగా భావిస్తే మనం ఒక రకంగా భావిస్తాం. మన కోరికలు ఎందుకు తీరవు అంటే మనం కోరిక ఫలితం మీద దృష్టి పెడుతున్నాం, మనం భగవంతుని మీద లేదు మన దృష్టి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భోగు మాతే సంగోస్త్వ కర్మణి. పని మీద దృష్టి పెట్టి ఫలితం మీద కాదు. అంతేకాదు కర్మఫలానికి నువ్వే కారణం అని అనుకోవద్దు. ఏదైనా ఒక గొప్ప పని ఏదైనా జరిగినా మనం ప్రయత్నం చేసినా మన వల్ల జరిగింది అనొద్దు. ఎంతోమంది సహకరించడం వల్ల జరిగింది కదా, అనుమానం ఏముంది? నేను మాట్లాడడానికి వస్తే సరిపోయిందా, నీకు మైకి ఏర్పాటు చేద్దాం, మంచినీళ్ళు పెట్టద్దా, ఏర్పాటు చేద్దాం, అది దేవస్థానం ఏర్పాటు ముందు రామకృష్ణుడు గారు తమ్ముడు గారు నన్ను పిలవద్దా, లేక ఎందుకు వస్తాను నేను? అది ఏర్పాటు ఉండాలా వద్దా? అంటే వారంతా సహకరించబట్టే అయింది. కాకినాడ నుంచి మా రాజుగారు బంధువులంతా వచ్చారు, ఇక్కడ తీసుకొచ్చారు, రాబట్టే అయింది ఇక్కడ, లేకపోతే ఎందుకు అవుతుంది? అంటే వారందరూ ఇందులో భాగస్వాములు, ప్రధానం నేనే కావచ్చు. మీరందరూ ఇప్పుడు ఇంతమంది జనం లేకపోతే నాకు ఉత్సాహం వస్తుందా? అంటే మీరు కూడా, ఈ పుణ్యం మీది కూడా, నేను మాట్లాడడానికి కారణం మీది కూడా. అది విజయవంతమైందంటే అందులో భాగం మీకు ఉంది. ఇక్కడ మా కర్మఫల హేతుర్భోగు, కర్మఫలానికి నువ్వు ఒక్కడవే కారణం కాదు. ఇది ఓటమికి కూడా పనిచేస్తుంది. మనం ఒకవేళ పోరాటంలో ఓడిపోతే, ఎన్నికల్లో ఓడిపోయినా సరే మనం ధర్మంగా ప్రచారం చేసాం, మంచివాళ్ళని కలిసాం, అడిగాం, వేసినవాడు వేసాడు, లేనివాడు లేదు, మంచిది, ఈసారికి మనకి విశ్రాంతి తీసుకోమని చెప్పారు, తీసుకుందాం అంతే. ఆ విశ్రాంతి తీసుకోనియకుండా, చేసేవాడిని పని చేయకుండా పొల్లెట్టేసి నానాకి గొడవలు పెట్టేస్తే అది మళ్ళీ కురాజకీయమే అవుతుంది. అక్కడ ఇంతకాలం మనం చేసే ఇప్పుడు ఇంకోటి చేసుకుంటాడు, ఏం పోయింది? ఇదే మా కర్మఫల హేతుర్భోగు మాతే సంగోస్త్వ కర్మణి. సాధారణంగా ఈ మాటలు వినగానే పని చేయమంటున్నారు, ఫలితం మీద దృష్టి పెట్టద్దు అంటున్నారు. ఒకవేళ ఆ ఫలితం వచ్చినా కూడా అది నీ ఒక్కడిదే అని భావించొద్దు అంటున్నారు. అందుకోసమే ఎందుకు చేయడం, పని లేక మొత్తమే మానేద్దామంటే చాలా తప్పు. పని మానేయకూడదు. మాతే సంగోస్తు అకర్మణి, ఎప్పుడూ పని మానేయద్దు, పని చేస్తూనే ఉండాలి, లేకపోతే ఈ ప్రపంచమే నడవదు. ఈ మాట గుర్రాలకు కూడా తట్టిందండి. అర్థమైంది కదా, ఓ భగవంతుడు మనకి నిర్దేశించిన కర్తవ్యం ఏమిటి, మీ పని మీరు చేయమన్నాడు. అందుకని అర్జునుడు ఆయన పని ఆయన చేస్తాడు, బాణాలు వేస్తాడు, అంతే కదా. మరి గుర్రాల పని ఏమిటి? గుర్రాలు బాణాలు వేయవు కదా, గుర్రాలు సారథ్యం చేయవు కదా. అవి శ్రీకృష్ణస్వామి చేతుల్లో ఆయన చెప్పినట్టుగా నడుస్తూ పరిగెట్టే. గుర్రాల పని పరిగెట్టడమే. పరిగెట్టడం వల్ల ఫలితం ఏమిటండి? దుమ్ము. అంటే గుర్రాలు చేసిన పనికి ఫలితం ఏమిటి? దుమ్ము. ఆ దుమ్ము ఎక్కడ పడింది? కృష్ణుడు నెత్తి మీద పడింది. అంటే గుర్రాలు తమ పని తాను చేసి ఆ కర్మఫలమైన ధూళిని భగవంతుడికి అర్పిస్తే భగవంతుడు తాను నుదుటి మీద ధరించాడమ్మా. అది కృష్ణస్వామి, అది భగవద్గీత, అది భాగవతం. ఎంత గొప్ప మాట పోతన గారిది. ఇప్పుడు ఎంత ఔచిత్యంతో చెప్పాడు. గుర్రాలు కూడా పరిగెట్టడం అనే పని చేస్తే పరిగెట్టిన కర్మకు ఫలం ఏమిటి? దుమ్ము రేగడమేగా. ఆ రేగిన దుమ్ము కృష్ణుడు నెదుటి మీద పడితే అందంగా ఉందిట. ఆయన దుమ్ము పడింది, చెమట పట్టింది, కంపు కొడుతున్నాయి, ఈ డ్యూటీ నేను చేయను అనుకోకుండా దుమ్మెంత అందంగా ఉంది అనుకున్నట్టు. ఆయన దుమ్ము అంత అందంగా ఉంది అని భావించిన వాడు ధర్మం కోసం పోరాడేవాడు దమ్ము ఎంత అందంగా ఉంటుందో భావించడండి. అది మనం నేర్చుకోవాలి, అది మనం నేర్చుకోవాలి. పిరికి వాళ్ళలాగా బానిసల్లాగా బతకద్దు, ధైర్యంతో పోరాడాలి. బతికితే భీష్ముళ్ళా బతకాలి, పోతే అభిమన్యుళ్ళా పోవాలి. పెద్ద లెక్క కాదు ఇక్కడ. హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లుని మోముతో. రయజాత శ్రమతోయ బిందుయుతమై, రథం బాగా వేగంగా నడవడం వల్ల ఆ శ్రమ కారణంగా తోయ బిందువులు, చెమట పట్టిన బిందువులు ఇలా ఉండి అది మరింత అందంగా ఉందిట. రాజిల్లుని మోముతో, అటువంటి ముఖంతో జయమున్ప అర్ధునకిచ్చు వేట్క అని నా శస్త్రాగతిం చాలా నొచ్చియు పోరించు మహానుభావుని ఎతలో చింతింతు అశ్రాంతమున్. ఆ బాణాలు వేయిస్తూ అర్జునుడి చేత నా శస్త్రాగతిని చాలా నొచ్చియు పోరించు మహానుభావని. ఇక్కడ భీష్ముడు ఒక మేకు బిగించాడు. ఆ బిగించిన మేకు కారణంగా ఆయనకి ఇంకా మోక్షం రాకుండా ఆగింది. తర్వాత విష్ణు సహస్రం చెప్పాక అన్నీ చేశాకే వచ్చింది. ఏమిటంటే నా శస్త్రాగతిని చాలా నొచ్చియు పోరించు మహానుభావుని. నా బాణాల దెబ్బలకి చాలా ఇబ్బంది పడి కూడా ఇంకా యుద్ధం ఆపద్దు అని అర్జునుడికి చెబుతూ పోరాటం చేయిస్తున్నాడే, అటువంటి కృష్ణుణ్ణి నేను నమస్కరిస్తున్నాను అన్నాడు. నా దెబ్బలకి తట్టుకోలేక అని వాడడం ఏ మాట?
అంతటి భీష్ముడికి, అంతటి జ్ఞానానికి అహం పోలేదు. ఇంకా నా బాణాలు, నా దెబ్బలు, దానికి అర్జునుడు తట్టుకోలేకపోయాడు, కృష్ణుడు కూడా తట్టుకోలేకపోయాడు అని ఇంకా ఈ మాట పోలా. అందుకే ఈ స్తోత్రం అయిన తర్వాత కృష్ణుడు 2 సార్లు 3వ రోజుని 9వ రోజుని కూడా భీష్ముడి మీద చక్రం ఎత్తుతాడు. కానీ ఎత్తిన చక్రం వెనక్కి తీసేస్తాడు. ఆయనే స్వయంగా వచ్చి నాకు నీ చేతుల్లో చనిపోవాలని ఉందయ్యా, చంపేవయ్యా, నీ చేతుల్లో చనిపోవడం కంటే అదృష్టం ఉందా? శిశుపాలుడికి పట్టింది అదృష్టం, నరకాసురుడికి పట్టింది అదృష్టం, కంసుడికి పట్టింది అదృష్టం, జీవితాంతం బ్రహ్మచారిగా బతికాన పుణ్యాత్ముని నాకు లేదా అదృష్టం, నన్ను చంపేవయ్యా అంటే ఒక్క నవ్వు నవ్వి కృష్ణ పరమాత్మ చక్రం వెనక్కి తీసుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనకి భీష్ముడి మీద ఎంత ప్రేమ అంటే భీష్ముడికి అహంకార మమకారాలు ఉండద్దు, అవి నశించాలి. శుద్ధ అద్వైత జ్ఞానాన్ని ఆయన పొందాలి. భీష్ముడు కృష్ణుడు ఒక్కటే అని తెలుసుకోవాలి. భీష్ముడు కృష్ణుడు ఒక్కటే అని ఆయన తెలుసుకుని ఉంటే నా బాణాలకి దెబ్బతిన్న కృష్ణుడు అనడు కదా, తానెవరు కృష్ణుడు ఎవరు, అక్కడ ఇద్దరూ ఒకటే. ఇంకా నా బాణాలు నేను కృష్ణుడు ఎదురుగా ఉన్నాడు అంటున్నాడు అంటే వేరుగా చూస్తున్నాడు ప్రపంచాన్ని. దీన్ని ద్వైతం అంటారు. అంతా ఒక్కటే అని చూడడాన్ని అద్వైతం అంటారు. అదే శంకరాచార్య ప్రచారం చేసినటువంటి సిద్ధాంతం. వైదిక సిద్ధాంతం అద్వైతమే. అందుకని ఆ అద్వైత జ్ఞానం కలిగితే తప్ప మోక్షం రాదు. భీష్ముడికి ఇంకా కొద్దిగా ఒక్క పెసర అంటే 98 మార్కులు వచ్చాయి, ఇంకా 2 మార్కులు రావాలి. ఆ 2 మార్కులే అహం మమ, అహంకారం మమకారం. నేను ఒక వీరుణ్ణి, భీష్ముణ్ణి ప్రత్యేకంగా ఉన్నా, అలాగే నా బాణాలు ప్రత్యేకంగా ఉన్నాయి, ఇవి చాలా శక్తివంతమైనవి, ఇవి కృష్ణుడి సైతం ఇబ్బంది పెట్టగలిగాయి అనే భావాలు ఇంకా మనస్సులోంచి పోలా. అవి పోవాలి కాబట్టే నవ్వుతూ వెనక్కి వచ్చేసి 18 రోజుల యుద్ధం ముగిసిన తర్వాత 58 రోజులు పైగా అంపశయ్య మీదే ఉండిపోయినటువంటి భీష్మ పితామహుడు దగ్గరికి పాండవులందరినీ తీసుకుని వెళ్ళి, తాత ధర్మరాజు కోరుతున్నాడు, ఇంతవరకు రాజధర్మాలన్నీ చెప్పావు, శాంతి పర్వం అనుశాసనిక పర్వం అంతా ధర్మాలే చెప్పావయ్యా, అలిసిపోయావు, ఇంకిప్పుడు విశ్రాంతి తీసుకో తాత అని అంటూ ఉంటే అప్పుడు ధర్మరాజు, తాత నీ నోట భగవంతుడి యొక్క నామాలు 1000 నామాలు వినాలనుంది నాకు అన్నాడు. వెంటనే భీష్ముడు అన్నాడు, శ్రీకృష్ణుడిని ఎదురుగా పెట్టుకుని నన్ను అడుగుతావేమిటయ్యా, గురువు దగ్గర పాఠం అప్పచెప్పడానికి భయపడే శిష్యుడిలాగా నేను భయపడాలి ఇక్కడ, ఆయన నామాలు నన్ను చెప్పమంటావేమిటయ్యా, ఆయన్నే చెప్పమను అంటే పరమాత్మ యొక్క త్యాగం ఎలా ఉంటుందో చూడండి. ఆ అవకాశం తీసుకోలేదు కృష్ణుడు. ఏమన్నాడంటే లేదు భీష్మ పితామహ, నువ్వే చెప్పాలి, ఎందుకంటే నేను ఇప్పటికే చాలా చెప్పానయ్యా, శ్రీకృష్ణుడు అని లోకమంతా అనుకుంటున్నారు, అవతారమూర్తిగా భావిస్తున్నారు, నాకు చాలా పేరు వచ్చిందయ్యా, కానీ విష్ణు సహస్రం చెప్పడం ద్వారా నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలయ్యా. ఈ విష్ణు సహస్రం ఎక్కడది అంటే ఇది శ్రీమన్మహాభారతే సంహితాయాం 19-25 అధ్యాయ ఇది శ్రీమన్మహాభారతే శతసాహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యాం భీష్మ ఆనుశాసనక పర్వణి శ్రీ భీష్మ యుధిష్ఠిర సంవాదే విష్ణు సహస్రస్తోత్రం నామ 1950 అధ్యాయ హరి ఓం తత్సతు అని విష్ణు సహస్రం చదివిన వెంటనే చివరిలో మనం చదువుతున్నాం కదా, ఇది శ్రీమన్మహాభారతే. ఈ రకంగా శ్రీమాన్ మహాభారతంలో ఉన్నది. మహాభారతే అనుశాసనక పర్వణి శ్రీమన్మహాభారతే వైయాసిక్యాం వ్యాసుడు రచించినటువంటి గ్రంథంలో అనుశాసనక పర్వణి ఆ శతసాహస్ర సంఖ్యాయాం సంహితాయాం 1,00,000 శ్లోకాలు కలిగిన గ్రంథంలో వైయాసిక్యాం వ్యాసుడు రచించినటువంటి గ్రంథంలో అనుశాసనక పర్వణి అనుశాసనక పర్వంలో భీష్మ యుధిష్ఠిర సంవాది భీష్ముడికి యుధిష్ఠిరునికి మధ్యలో సంభాషణగా నడిచినటువంటి సందర్భంలో చెప్పిన విష్ణు సహస్ర స్తోత్రం నామ విష్ణు సహస్రం అనే పేరు కలిగింది. ఎన్నో అధ్యాయం 51 అధ్యాయ. శతతమక అంటే 100, 50 అంటే 50. ఆ 50కి ఏక ఊన ఒకటి తక్కువ, 50లోంచి ఒకటి తీసి 49, 100 కలుపు 149. సరిగ్గా అనుశాసనిక పర్వంలో 149 అధ్యాయం. ఇప్పటికీ మనం విష్ణు సహస్రం మొత్తం చదివాక ఈ కొస గద్యం కూడా చదవాలి. భీష్ముని పేరు తలుచుకోవాలి. ఆయన పేరు తలుచుకోకపోతే విష్ణు సహస్రం ఫలితాన్ని ఇవ్వదు. ఎందుకంటే చెప్పింది కష్టపడి ఆయన. ఓ పాట పాడామంటే అది ఎవరి పాటో చెప్పి పాడాలి. నోటుకొచ్చింది కదా అని పాడేయకూడదు.
ఆ రాసిన రచయిత ఎవరో తెలుసుకోవాలి, ఆ రచయిత పేరు చెప్పి పాట పాడాలి. అలాగే విష్ణు సహస్రం చదువుతున్నామంటే భీష్ముడికి నమస్కారం చేసుకుని చదవాలి, లేకపోతే ఆయన గౌరవం లేనట్టే కాబట్టి ఆయన వల్లే మనకు వచ్చింది ఇది. అంతటి గౌరవం నీకు దక్కాలయ్యా అని విష్ణు సహస్రం చెప్పించాడు. ఏముంటుందండి విష్ణు సహస్రంలో? ఆ భాగాలు చెప్పుకుందాం. మనకి చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం వెంకటేశ్వర స్వామి విష్ణువు కాబట్టి ఆయన ఆనందించి మన అనుగ్రహించేటువంటి విశేషం అంతా ఉంటుంది ఇందులో. విష్ణు సహస్రంలో మీరు గమనించండి, చాలా ద్వంద్వాలు ఉంటాయి. ద్వంద్వాలు. సుపర్ణో భుజగోత్తమగా సత్కర్త సత్కృత సాధుర్జహ్నుర్నారాయణో నరిహి. చాలామంది ఆలయంలో విష్ణు సహస్రం పారాయణ చేస్తారు కదా, ఆలోచించండి ఒకసారి. నేను అర్థం తెలుసుకుని పారాయణ చేయండి అంటాను నేను. అందుకోసమే మొట్టమొదటే ఉంటుంది చూడండి ఒక మాట, విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభువు. మొదటి రెండు నామాలు ఏమిటయా? విశ్వం విష్ణువు, విశ్వస్వే నమః విష్ణవే నమః అని ఉంటుంది దానికి విడిగా. విశ్వమే విష్ణువు, ఈ విశ్వమంతా విష్ణువే, ఈ విశ్వమంతా వెంకటేశ్వర స్వామి. తిరుపతిలో ఉన్నాయన వేరు, ఇక్కడున్నాయన వేరు కాదు. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే తిరుపతి నువ్వు వెళ్ళినట్టే. ఎందుకంటే ఇక్కడ ద్వారాలు ఎప్పుడూ తెరిచి ఉంటాయి, మీకోసం రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు. బోళ్ళు ఖర్చు పెట్టుకున్న తిరుపతి వెళ్ళడం, అక్కడికి వెళ్ళేమో వందలు కాదు లక్షల కట్నాలు వేసేస్తారు. ఇక్కడ 10 రూపాయలు ఏమంటే మేమెందుకు వేయడం, ఎవరు కట్టించారో వాళ్ళే వేసుకుంటారు. వాళ్ళే వేసుకుంటే నువ్వెందుకమ్మా రావడం ఇక్కడికే? ఎవరు వేయకపోతే గుడేలాగా ఎవరు కట్టించారో వాళ్ళు వేసుకుంటారా? ఏటు వేసుకునే దండలు ఇక్కడ మేళం మనం వెయ్యాలి, మన గుండె మనం కాపాడుకోవాలి. వారంటే ఔదార్యం ఉండి కట్టించారు, మనం పోషించుకోవద్దా? వారే ఎప్పుడు చూస్తారా? అందుకే పూర్వం ఎంతోమంది తమ ఆస్తులు ధారపోసి కట్టించినటువంటి దేవాలయాలు ఇవాళ దిక్కు దివాణం లేకుండా ఉన్నాయండి. ధూపదీప నైవేద్యాలు కూడా లేవండి. ఆస్తులన్నీ మాయమైపోయాయి. దేవుడికి బెల్లం మొక్క పెట్టేవాళ్ళు లేడు. అక్కడ పూజారైన ఎంత ఆస్తి కరిగించి పెడతాడో మా రోజు దీపం అక్కడ మనం చూడాలి కదా. అదే తిరుపతిలో ఏమంటే మొత్తం ఎక్కడ అడ్డగోలుగా సంపాదించిన సొమ్ములన్నీ పనులు కట్టకుండా పట్టుకెళ్ళి ఉండిలోనే బారేయడం మొత్తం. ఇక్కడ ఆయన చూస్తాడు, అందరి సంగతి చూస్తాడు. వెంకటేశ్వరం చాలా గట్టివాడండి. కలువు వెంకటనాయక అన్నారు. చక్కగా బంగారు కిరీటం పెడితే నెత్తి మీద పెట్టించుకుంటాడు. మనిషిని మాత్రం చెంచలు కూడాకే పంపుతాడు, మొహమానం వెళ్ళలేదు. ఇక్కడ ఏది తీసుకోవాలో ఏది పంపాలో అన్నీ బాగా తెలుసు. అందుకే కలియుగంలో గట్టి దైవం ఎవరంటే వెంకటేశ్వరమే. శివుడు రాముడు అమాయకులు ఇప్పుడు సరిపోరు వాళ్ళు. ఆ శివుడు అసలే సరిపడు, కొబ్బరి మొక్క కలిపితే ఏమీ అడగడు. అలాంటి వాడు కుదరదు ఇక్కడ. రాముడు అంతకంటే ధర్మాత్ముడు. అబ్బే వెంకటేశ్వరమే నాకు తెలుసురా అబ్బాయి ఎలా తీసుకోవాలో అంటాడు అంతే. వాడు 1000 రూపాయలు వేస్తానని మొక్కుకున్నాడు అనుకో, ఒక నెల ఆలస్యమైంది అనుకో, ఏమండో ఇంట్లో ఓ పిల్లది ఉంటుంది చంటి పిల్ల, దానికి కాస్త ఒళ్ళు వెచ్చబడేలా చేస్తాడు. వెంటనే ఈ కంగారులో ఏం చేస్తాడు? తల్లి అంటుంది భార్య, ఇగో నేను వేద్దామంటే వద్దన్నావు, టికెట్ బుక్ చేయలేదు, దేవుడు చేశాడు. అప్పుడు ఈ కంగారులో వీడిని చేస్తే 10,000 వేస్తానంట. అదే వడ్డీ కసులు వాడు అంటే అదే లెక్క. మరి 1000కి 10,000 వసూలు చేసేవాడు. ఎంత దారుణమైన వడ్డీ వ్యాపారం కూడా ఈ పని చేయడు. దేవుడు అంటే అంతే. ఎందుకని? మన బుద్ధుల్ని బట్టి. దేవుడిని అవమానించద్దండి, మన బుద్ధుల్ని బట్టి. మన బుద్ధులు ఎలా ఉంటాయండి? వీలైనంత కొట్టేద్దామనే కదా, ఇవ్వడానికి ఉండదండి మనకి దృష్టి. అందుకని మనకి వెంకటేశ్వర సరిపోతాడు గట్టిగా. దా చూసుకో నేను చూస్తా అని నిన్ను కంగారు పెట్టే పనుడు చేస్తాడు ఆయన. ఆ కంగారులో మనం ఏం చేస్తాం? 1000 10,000 చేసేస్తాం. నాయన మా జోలికి రాక నీకు 10,000 వేస్తాం. మరే మొన్న వస్తానని చెప్పావు కదా అంటాడు ఆయన. ఎక్కడైనా అదే మహిమ ఉంటుంది వెంకటేశ్వర స్వామికి. ఎవ్వరు ఆభరణాలు పెట్టిన, ఎవ్వరు డబ్బులు వేని, శుభ్రంగా గుటకాయ స్వాహ గుటకాయ ఏదన్నామా, ఇంకా పానకాల నరసింహోత్సవం మంగళగిరిలో సగం బయటకు వదులుతాడు, ఈయన మొత్తం లాగేస్తాడు. నిలువు దోపిడి, వడ్డీ కాసులు వాడు, ఆయన పేర్లే ఇవి, నిలువు దోపిడి మొత్తం లాగేస్తాడు. ఎందుకు చేస్తాడు ఇలాగా అంటే కలియుగంలో అక్రమ సంపాదన పరులే ఎక్కువ ఉంటారు. ఎంత చెప్పినా ఎక్కదు, చాలా కష్టం. చెప్పేవాడే పాటించడం కష్టం. అలా ఉంటుంది. నీతి అంటే అగ్ని, అగ్ని. నీతి అంటే సీత, నీతి అంటే సీత, సీత అంటే అగ్ని. చాలా కష్టమండి అది. అందుకని ఆయనకి తెలుసు వీళ్ళకి మొట్టిగా పడితే కానీ బుద్ధి రాదు అని. ఎంత మనం సంపాదించినా సరేనండి, కోట్లు సంపాదించిన వాళ్ళని మీరు గమనించండి, విపరీతమైన అనారోగ్యం ఒకటి పెడతాడు. తల్లి కడుపులోనో తండ్రి కడుపులోనో, వాళ్ళ ఆస్తి అంతా దానికి సరిపోతుంది, ఇంకా ఆసుపత్రి పాలే. లేకపోతే ఇక్కడ కుటుంబం అంతా కోటీశ్వరులే సుఖంగా ఉండగా పిల్ల కాపురంలో చిచ్చెట్టేస్తాడండి ఆవిడ. ఆ అమ్మాయి బాగోలేదు, అమ్మాయికి అల్లుడికి పడ్డం లేదు, అమ్మాయికి అల్లుడికి పడ్డం లేదు. 100 కోట్లు ఉన్నాయి ఇక్కడ, ఉపయోగం ఏం లేదు. ఇక్కడ అమ్మాయికి అల్లుడికి పడ్డం లేదు. పెళ్లి చేసి 2 ఏళ్ళు కూడా కాలేదు. ఇదివరకు పెళ్లి చేస్తే పెళ్ళి ఏంటంటే ఓ గ్యారంటీ ఉండేది, ఉద్యోగం వచ్చిందంటే ఓ గ్యారంటీ ఉండేది. గవర్నమెంట్ జాబ్ రా తిరుగులేదని వారు, పెళ్ళి అయిపోయిందిరా తిరుగులేదు. ఇప్పుడు 2 తిరిగే, గవర్నమెంట్ జాబు లేదు, వివాహానికి గ్యారంటీ లేదు. ఇప్పుడు పెళ్ళి అయిందనగానే ఏమనాల్సి వస్తుందంటే బాగానే ఉన్నారా, బాగానే ఉన్నారు, బాగా ఉండరా అనమాట, అనుమానం. అదో ప్రశ్న అండి.
ఇదివరకు పెళ్ళి ఏంటంటే పిల్లలు పుట్టి ఇప్పుడు బాగానే ఉన్నారా ఇది గొడవ ఇది. అంటే దెబ్బలాడుకునే కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి ఆలోచించండి. అహంకారం పెరిగిపోయింది, డబ్బులు పెరిగిపోయినాయి, ఎవరు స్వేచ్ఛ వారిది, ఒకరి మాట ఒకరు వెనక్కల. నువ్వెంత నేను అంతే, నువ్వు చెప్పేదేటి నేను వినేదేటి. ఇక్కడ చెప్పినట్టు మా వాళ్ళు వింటారు, మేము అదృష్టవంతులు, అమ్మ గొడవ లేదు, ఎదిరించే వాళ్ళు లేరు, అక్కడ సుఖంగా ఉన్నాం. లేకపోతే ఇంతే జరిగేది. ఇటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్న చోట మీరు ఎంత సంపాదిస్తే ఏం ఉపయోగం, దయచేసి ఆలోచించండి. మీ సంపాదన ఎలా ఉన్నా మనశ్శాంతి ముఖ్యం కదా. తిన్నది అరగాలి కదా, రాత్రి పడుకుంటే వెంటనే నిద్ర పట్టాలి కదా. తిన్నది అరగనప్పుడు, కడుపులో బెడ్డ మొక్క కింద మారిపోయినప్పుడు, పడుకుంటే నిద్ర పట్టినప్పుడు ఎన్ని కోట్లుంటే ఎవడికి ఉపయోగం అండి ఇదంతా? ఊరికి చెప్పుకోవడానికి తప్ప. పైగా గట్టిగా చెప్పుకోలేడు. ఇదివరకు కోట్లున్న వాళ్ళండి ఇంటి మీద పెట్టేవారండి, తెలుసా? కోటికి పడగెత్తాడంటారు, తెలుగులో ఓ మాట ఉంది, కోటికి పడగెత్తాడు. ఏమిటి పడగెత్తడం? పడగంటే పాము పడగ కాదండి, పడగంటే జెండా. పాము పడగ కాదు, పడగ అంటే జెండా. కోటికి పడగెత్తడం అంటే అర్థం ఏంటంటే, ఏదైనా ఊళ్ళో ఒక జమీందారు తన ఆస్తి ₹1,00,000 అయితే, అంటే 100 ఏళ్ల క్రితం ₹1,00,00,000 కావడం చాలా కష్టం అండి. ఎకరం 200 ఎకరం ₹1000 ఉండే రోజుల్లో ₹1,00,00,000 అంటే చాలా కష్టం కదా. సంపాదించిన వాడు సగర్వంగా ఆనందంగా మేడ మీద ఒక జెండా పెట్టేవాడు. ఒక జెండా, గుడ్డ జెండాయే. రెండో కోటి సంపాదించగానే రెండో జెండా పెట్టేవాడు, పెట్రోల్ బంక్ ముందు జెండాల్లాగే. హాయిగా నేను కోటీశ్వరుని అని చెప్పేవాడు. అంతేకాదు, ఊళ్ళోకి ఎవరన్నా వస్తే మా ఇంటికి రావాలండి, మాకేం లోటు లేదు, మా ఇంటికి రండి అనేవాడు. ఎవరింటికి అని పెడితే, ఏమండి మాకున్నది ఎందుకండి, మమ్మల్ని అవమానిస్తున్నారు మీరు, మా ఇంటికి రండి అని అడిగేవాడు. అదే మా కోటీశ్వరుడు. మరి ఇవాళ కోట్లు ఉన్నవాడు బయటికి చెప్పుకోలేడు. ఎందుకని? 2 జెండాలు ఎట్టాడు అనుకో, 3 జెండాలు ఎట్టాడు అనుకో, ఇన్కమ్ ట్యాక్స్ వాడు వస్తాడు వెంటనే. అక్కడ జెండాలు ఏంటంటాడు, ఇక్కడ నా దగ్గర 3 కోట్లు ట్యాక్స్ కట్టావా తీ అంటాడు. ఇంకేం జెండా ఎక్కడ? జెండా పై కపిరాజు వెళ్ళిపోవడమే ఇంకా. అంటే ఈవేళ మన దౌర్భాగ్యం ఎలా ఉంది అంటే, సంపాదించి కూడా మనం చెప్పుకోలేకపోతున్నాం. ఇక్కడ నీ దగ్గర ఏమైనా ఏం లేదండి, ఆ దరిద్రంలో ఉన్నాం. ఎంత కర్మ అంటారు దీన్ని. 100 కోట్లు ఆస్తుందా, దరిద్రంలో ఉన్నామని చెబుతున్నావు ఎవడికో భయపడి. ఎందుకని? దొంగ సొమ్ము దాచబట్టే కదా. దొంగ సొమ్ము దాచబట్టే కదా. ఎక్కడిదక్కడ మనం ఖర్చు పెట్టుకోవడమో, దాన ధర్మాలు చేయడమో, దేవాలయాలు కట్టించడమో చేసేస్తే ఈ కర్మ లేదు కదా. కాళ్ళు జాపేసి కూర్చుంటే లోపల బయట అంతా వెతుక్కోవయ్యా, ఏం లేదు, వెళ్ళేటప్పుడు కాఫీ తగ్గిపో అని చెప్తాం. ఎందుకు ఉండలేకపోతున్నామంటే నిజాయితీగా ధర్మం లేదు, దాచేసాం ఇక్కడ. అందుకని ఈ లోకానికి తగిన మనిషి వెంకటేశ్వర స్వామి. ఖచ్చితంగా నువ్వు ఎలా సంపాదించాలి పట్టుకురా, నేను పట్టుకెళ్ళి మొత్తం టీటీడీ పేరు మీద ఎలా వెచ్చించాలో అలా వెచ్చిస్తానులే, నువ్వు పో, నేను చూసుకుంటా అంటే భగవంతుడు ఇలాంటి ఏర్పాటు చేశాడు. అందుకే మనం గ్రహించవలసింది ఏమిటంటే, ప్రధానంగా విశ్వమంతా ఒక్కటే అని. ఇప్పుడు మన వ్యవహారం ఇక్కడ. అందుకే విష్ణు సహస్రంలో మీరు గమనించండి, ద్వంద్వాలు ఉంటాయి. సుపర్ణో భుజగోత్తమక, సత్కర్త సత్కృతక, భయనాశనక, విశిష్టో అవిశిష్టక అని ద్వంద్వాలండి ఇవి, ఒకదానికొకటి వ్యతిరేకం. ఉదాహరణకి సుపర్ణో భుజగోత్తమక. సుపర్ణ అంటే గరుత్మంతుడు, భుజగోత్తమక అంటే ఆదిశేషుడు. గరుత్మంతుడు ఆయనే, ఆదిశేషుడు ఆయనే. నిజానికి ఈ రెండింటికి పడదు. పక్షి పావుల్ని మింగేస్తుంది, పావు పక్షిని చూస్తే భయపడుతుంది. పోనీ ఆదిశేషుడు విష్ణువు దగ్గర ఉన్నాడు కాబట్టి భయపడకపోవచ్చు, కానీ అవతల గరుత్మంతుడు మామూలు పక్షి కాదు, ఆయన విష్ణువు దగ్గర ఉన్నాడు. ఆయన విష్ణువును మొయ్యగలడు, అంతటి తేజస్సు బలం కలిగిన వాడు. అంటే ఆదిశేషుడు కూడా నిజంగా గరుత్మంతుడిని చూస్తే భయం అవుతోంది. కానీ అక్కడ ఉన్న కారణంగా ఆదిశేషుడు గరుత్మంతుడు తమ మధ్యలో సహజంగా ఉండే వైరాన్ని మర్చిపోయి సుఖంగా ఉన్నారు. ఇది ద్వంద్వాన్ని అద్వైతం చేయడం అంటే, ద్వైతాన్ని అద్వైతం చేయడం అంటే. నువ్వు గరుత్మంతుడు అయినా ఆ పావుని మింగాలని నీకు అనిపించదు, నువ్వు పాము అయినా పక్షిని చూసి భయపడక్కల. ఎప్పుడు పక్షిలో ఉన్నది పాములో ఉన్నది ఒకే దైవం, ఒకే ఆత్మ అని నువ్వు గ్రహించగలిగితే, ఇది విష్ణు సహస్రం సారాంశం. ఇది చదువుకునేటప్పుడు మనం అర్థం తెలుసుకుంటున్నావా? ఇంకో మాట, సత్కర్త సత్కృత సాధుర్జన్మర్నారాయణో నరః అసంఖ్యేయో అప్రమేయాత్మ విశిష్ట శిష్టకృత్యుచి. సత్కర్త సత్కృత. ఇప్పుడు ఇక్కడ కార్యక్రమం జరుగుతోంది, అయిన తర్వాత నాకు శాలువా కప్పుతారు. ఏమంటే ఆ ఉద్దేశం ఉంది కదా, అనుమానం లేదు, ఉంటుంది లేదు. ఓ మర్యాదకు శాలువా కప్పుతారు అంటే ఆయన సత్కర్త. ఎవరు సత్కారం చేస్తున్నారో వారు సత్కర్త. నేనెవరిని? సత్కృత, సత్కరింపబడిన వాడిని. ఈ రెండు విష్ణువే. వారు సత్కారం చేస్తుంటే ఎంత ఘనమైన సత్కారం చేసినా నాకు ఎలా ఉండాలి అంటే, నాకు కాదు విష్ణువుకి చేస్తున్నారు, విష్ణువు గురించి మాట్లాడబట్టి చేస్తున్నారు. గరికపాటి నరసింహరావుకి చేస్తున్నారు అనగానే నాకు లేని మీసాలు కూడా వచ్చేస్తాయి. ఇక్కడ వెంటనే ఏం చేస్తాను, మరొకరు ఎవరో సభకి పిలిచినప్పుడు మొన్న వారు అంత ఇచ్చారండి మీరు ఎంత ఇస్తారని బేరవాడతాను. ఇక్కడ
ఇదే లోకంలో జరిగే అన్యాయం. ఈ బేరాలు ఆడకుండా ఉండాలి అంటే మనకి ప్రాప్తం ఉన్నదేదో మనకు వస్తుంది. అసలు ఇంతమంది కూర్చోబెట్టి, ముఖ్యంగా ముక్కుపచ్చలారిన వయస్సులో ఉన్నారు పిల్లల్ని, యువతరాన్ని కూడా కూర్చోబెట్టి ధర్మాన్ని చెప్పడం కంటే గొప్ప అవకాశం జీవితంలో ఉంటుందండి వేరే. అంచేత సత్కృత అయిన వాడు తాను విష్ణువు అనుకోవాలి, సత్కర్త కూడా విష్ణువే. ఆయనే దృష్టితో ఉండాలి. నేను ఒక వ్యక్తికి చేయడం లేదు, విష్ణువుకే చేస్తున్నా. అందుకే సత్కారం చేసేవారు సత్కారం పొందేవారికి వంగి నమస్కారం చేస్తారు. వయస్సులో పెద్దవారైనా సరే, మీలో ఉండే సరస్వతికి నమస్కారం అండి అంటారు. అంటే సత్కరించేవాడు సత్కృత, ఇద్దరు కూడా ఒక్కటే. అలాగే విశిష్టక అవిశిష్టక, శిష్టో అవిశిష్ట శిష్టేష్టక శిఖండీన కుషో అని ఉంటుంది. విశిష్టగా అని ఒక చోట వస్తుంది, అవిశిష్ట అని ఇంకో చోట వస్తుంది. మరి ఇదేమిటి? లోకంలో కొంతమందిని మనం ఆయన చాలా విశిష్టమైన వ్యక్తి అండి, ఆయనకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి అంటాం. ఆ విశిష్టత లేకపోయినా ప్రత్యేకత లేకపోయినా మనిషిని ఒక్కలాగే చూడాలి. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక ప్రత్యేకత ఉంటుంది, ప్రతి మనిషికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక కాలు లేని వాళ్ళని మీరు గమనించండి, రెండో కాలుకి రెండు కాళ్ళ శక్తి ఉంటుందండి బాబు వాళ్ళకి ఖచ్చితంగా. ఒక కాలు లేదనుకోండి, ఆయన ఏదో కుంటివాడని మీరు ఆక్షేపించక్కల, రెండో కాలు అది ఎడమ కాలైనా కుడి కాలైనా రెండు కాళ్ళలో శక్తి అందులోనే ఉంటుందండి. ఒక కన్ను లేనివాడిని మీరు గమనించండి, స్మార్ట్ ఫోన్ పట్టుకుని ఈయన మొత్తం మనకంటే ఎక్కువ కెలికెత్తాడు. ఒక కన్ను లేదు, ఒక్క కన్నుకి అంత శక్తి వచ్చేసింది. మాట్లాడే శక్తి లేనివాడు ఎక్కువగా వింటాడు, వినే శక్తి లేనివాడు ఎక్కువగా మాట్లాడుతాడు, లేదా గ్రంథాలు చదువుతాడు. అంటే మనిషికి భగవంతుడు ఒక లోపం ఇస్తే ఇంకో గుణాన్ని ఇస్తాడు. అంటే అది విశిష్టక అవిశిష్టక రెండూ ఆయనే. అలాగే భయకృత్ భయనాశనక, మనం చాలామందికి వేళ కలుగుతున్నది భయం. అనేక రకాల జీవితం అంతా భయంకరంగానే తయారైంది. స్వయం శక్తి మీద నమ్మకం లేనివాడు ఈ గ్రహస్థితి మీద ఆధారపడిపోతాడు బాగా. నేను వాటిని అందుకే తరచు ఖండిస్తూ ఉంటా, ఎందుకంటే ఆత్మవిశ్వాసం లేకపోతే మనం చేసేది ఏమీ లేదండి. ఇక్కడ భయకృత్ భయనాశనక, భయం కలిగించే ఏ పదార్థం ఉందో దాన్నే కాస్త సూక్ష్మంగా నువ్వు ఆలోచిస్తే భయనాశనక, అది విష్ణు సహస్రంలో మాట. ఇది అద్వైతం. ఎందుకు చెబుతున్నానో తెలుసా? ఈ మాట వేదంలో ఉంటుంది, ఈ మాట సారాంశం. సో అభిభేత్ తస్మాదేకాకీ బిభేతి, సో అభిభేత్ తస్మాదేకాకీ బిభేతి, యన్మదం సహాయమీక్షాం చక్రే యన్మదన్యన్నాస్తి కస్మాన్ను బిభేమీతి. వ్యక్తికి భయం కలిగిందిట. ఎవరా వ్యక్తి తెలుసా? మనం కాదు, బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు సృష్టికి మూలం కదా, ఆయన సృష్టి చేసేట. మొట్టమొదటి సృష్టి చేసే ముందు బ్రహ్మదేవుడు కదా, బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలం నుంచి ఉద్భవించాడు కదా. ఉద్భవించిన బ్రహ్మదేవుడు సృష్టి చేద్దాం అనుకున్నట్ట, చుట్టూ చూశాట. ఆయన పద్మం తప్పితే చుట్టూ ఏం కనపడలేదు, మొత్తం జలం, అపారమైన జలరాశి. ఒక్కసారండి బ్రహ్మదేవుడు కూడా తాను ఒక్కరూ తప్ప ఎవరూ లేకపోయేసరికి భయం వేసిందండి. అది వేదం చెబుతున్నమాట, భయం ఎందుకు కలుగుతుందో. సో అభిభేత్ తస్మాత్ ఏకాకీ బిభేతి, బ్రహ్మదేవుడు భయపడ్డాడు. అందుకే ఏకాకీ బిభేతి. మన ఇంట్లోనో బయటికి వెళ్ళినప్పుడు మనం ప్రయాణాల్లోనో ఒక్కళ్ళ ఉంటే భయపడతాం, తోడు ఎవరన్నా ఉంటే భయపడం. అందుకే ప్రయాణం చేస్తే నలుగురితో ప్రయాణం చేయమన్నారు. ఎందుకంటే ఒకటి మనసు కొట్టేసినా ఇంకోటి దగ్గరైనా డబ్బులు ఉంటాయి. లేదు వీడేమైనా ఆధైర్యపడుతున్నా, ఏం లేదా నేను ఈ దారిలో 3 సార్లు వెళ్ళాను పద అంటాడు ఇంకోటి. ధైర్యం చెప్పి మనిషి ఉండాలి కదా. ఎప్పుడు తపస్సు చేస్తే ఒక్క వ్యక్తి చెయ్యాలి, చదువుకుంటే ఇద్దరు కలిసి చదువుకోవాలి. కంబైన్డ్ స్టడీ అంటే మళ్ళీ నలుగురు కలవకూడదు, ఇద్దరు. ఎందుకు? ఒకడికి నిద్ర వస్తే ఇంకోటి లేపడానికి. తపస్సు చేస్తే ఒక్కరే చేయాలి, చదువుకుంటే ఇద్దరు కలిసి చదువుకోవాలి. సంగీతం పాడితే 3 కలిసి పాడాలి, ఎందుకంటే కోరస్ వెనకాల. సంగీతం పాడితే 3 కలిసి పాడాలి. ప్రయాణం చేస్తే నలుగురితో చెయ్యాలి. అనేక రకాల ఆపదలు, నలుగురు కాస్త కథలు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, నడిచినా సరే కాలక్షేపం అయిపోతుంది. వ్యవసాయం చేస్తే 5 ఉండాలి కనీసం. ఒకళ్ళు కొయ్యాలి, ఒకళ్ళు కట్టకట్టాలి, ఒకళ్ళు మోపెత్తాలి, ఒకళ్ళు చేలో ఉండాలి, ఒకళ్ళేమో ట్రాక్టర్ వాడిని పిలవాలి. ఇలా 5 ఉండాలి. ఎక్కడ తపస్సు చేస్తే ఒక్కరే చేయాలి, చదువుకుంటే ఇద్దరు కలిసి చదువుకోవాలి, సంగీతం పాడితే 3 కలిసి ఉండాలి, ప్రయాణం చేస్తే నలుగురితో చేయాలి, వ్యవసాయం చేస్తే 5 చెయ్యాలి, ధర్మం కోసం ఉద్యమం చేస్తే 1000 మందితో కలిసి చెయ్యాలి, 1000 మందితో కలిసి చెయ్యాలి. అప్పుడు ఆ ఉద్యమం ఫలిస్తుంది ఖచ్చితంగా. ఇది లెక్క చెప్పిన మాట. అందుకని బ్రహ్మదేవుడు కూడా ఒంటరిగా ఉండేసరికి ఆయన భయపడ్డాడు. ఇదేమిటి? చుట్టూ చూశాడు, కింద ఉన్న విష్ణుమూర్తి ఆయన కనపట్ల, మరి కింద ఉన్నాడు కదా, నేను ఒక్కడే ఉన్నాను అనుకుంటున్నాడు. అసలు ఎవరో ఉండకపోతే నేను ఎలా వస్తాననే ఆలోచన రాలేదు ఆయనకి. నేను ఒక్కడే చుట్టూ జలం ఉంది, చుట్టూ జలం, పడిపోతానేమో. ఇదేమిటి? సో అభిభేత్ తస్మాత్ ఏకాకీ బిభేతి
ఎవరు లేరు, ఎవరు లేరు, ఎవరు లేరు, నేను ఒక్కడే అని భయపడ్డాడు. వెంటనే ఏం చేశాడండి, సహాయమీక్షాం చక్రే, ఆయన పూర్తిగా చుట్టూ చూశాడు. ఇలాగా 4 తలలు ఉన్నాయిగా, నాకు మళ్ళీ తల తెప్పక్కల 4 తలలు ఉన్నాయి కదా, ఇలా మొత్తం చూశాడు. ఎవ్వరూ కనపడలా. అప్పుడు వెంటనే ఇంకో ఆలోచన చేశాట. ఆలోచన మార్చుకున్నాడు. మనం భయపడినప్పుడు ఆలోచన మార్చుకుంటే భయం పోతుంది. అది ఉపనిషత్తు చెబుతోంది, వేదం చెబుతోంది. వెంటనే ఆలోచన ఇంకోలా ఆలోచించట. యన్మదన్యన్నాస్తి కస్మాన్ను బిభీమి, ఎవరూ లేరు కదా, నాకు తెలుస్తోంది కదా, ఎవరూ లేనప్పుడు ఎవడికి భయపడుతున్నావు, ఎవడైనా ఉంటే కదా భయపడాల్సింది అని ఆలోచించట. దీన్నే అట్టు తిరగేయడం అంటారు. అందుకని అట్టు తిరగేయడం అంటారు. ఆలోచన కూడా తిరగేయాలి. బ్రహ్మదేవుడు ఆలోచన తిరగేసేట. నిజమే, నేను భయపడుతున్నా, నాకు భయం వేస్తోంది, కానీ ఎవరైనా ఉంటే వాడేదన్నా నన్ను చేస్తాడేమో అని భయపడాలి, కానీ ఎవరూ లేనప్పుడు భయపడ్డం ఎందుకు అని ఆలోచించట. వెంటనే ఆయన భయాన్ని వదిలేసేట. అంటే ఉన్నదంతా ఒక్కటే, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, అద్వైతమే సిద్ధాంతం, అంతా ఒక్కటే, అదే విష్ణువు, విశ్వమంతా విష్ణువే అని మనం భావిస్తే భయపడవలసిన అవసరం లేదు. ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశ్యపుడు ఎన్ని యాతనలు పెట్టాడు, పావుల చేత గరిపించాడు, ఏనుగుల చేత తొక్కించాడు, పర్వతాల మించి తోసేయించాడు, స్వయంగా తల్లి చేత విషమిచ్చి తాగింపించాడు. నా భార్యవు నేను చెప్పినట్టు వినాలి, కొడుక్కు విషమియ్యమన్నాడు. ఆ లీలావతీదేవి ఎంత చిత్రహింసపడిందో నిజంగా. భర్తాజ్ఞ కాదనలేదు, అందులో రాజు కొడుక్కి విషం ఇయ్యాలి. నాయనా నిన్ను నారాయణమూర్తి కాపాడాలరా అని విషం ఇచ్చింది. అమ్మా నువ్వెందుకు భయపడతావమ్మా, ఆ విషంలో ఉన్నది నీలో ఉన్నది, నాన్నగారిలో ఉన్నది, నాలో ఉన్నది ఒకటేనమ్మా, విశ్వస్వయ నమః విష్ణవే నమః అన్నాడు ఆయన. విశ్వం విష్ణువు అంటే అర్థం అది. ఆ విషాన్ని విష్ణువుగా భావించాడు, అది ఆయనకి ఆరోగ్యకరమైన ఔషధమైంది. పర్వతాన్ని విష్ణువుగా భావించాడు, ఆయన విష్ణుమూర్తి ఒళ్ళో పడ్డాడు. పావుల్ని విష్ణుమూర్తిగా భావించాడు, ఆ పావులు కరిచినా ఆయనకేం కాలేదు. ఎన్ని రకాల హింస పెట్టినా ఆయనకి ఎందుకు కాలేదు అంటే హింసించే పదార్థంలో తనలో ఒకే పదార్థం ఉంది అని గమనించాడు. ఆ ఒకే పదార్థమే పరమార్థం. మన భయం పోవాలి అంటే అంతా ఒక్కటే, అంతా ఒక్కటే, అంతా ఒక్కటే అని భావించాలి. అంతా ఒక్కటే అన్న భావన ఎప్పుడు వస్తుందండి? ముందు అందరూ ఒక్కటే అని భావించాలి, తర్వాత అంతా ఒక్కటే అవుతుంది. అందరూ ఒక్కటే అంటే మానవులకు సంబంధించిన విషయం, అంతా ఒక్కటే అంటే జడ పదార్థాలను కూడా కలుపుకోవాలి. ముందు మనుషులందరం ఒక్కటే. ఆ ఒక్కటే ఎక్కడుంటుందమ్మా గమనించండి. మీ ఇంట్లో మీరు పేరెంటం జరిపారనుకోండి, మీరు అందరినీ పిలవకపోవచ్చు, అన్ని కులాల వాళ్ళని పిలవరు, ముఖ్యంగా మీ కులం వాళ్ళని మీ బంధువుల్ని పిలుచుకుంటారు సాధారణంగా. కానీ దేవాలయంలో ఉత్సవం జరిపితే అన్ని కులాల వాళ్ళు వచ్చారు, ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. ఇదే అంతా ఒక్కటే, అందరూ ఒక్కటే, అందరూ ఒక్కటే. నిలబడేవాళ్ళు నిలబడ్డారు, అవకాశాన్ని బట్టి కూర్చునేవాళ్ళు కూర్చున్నారు, అందరూ వింటూనే ఉన్నారు కదా. నేను అందరినీ దృష్టిలో పెట్టుకుని చెబుతున్నా, అందరూ ఒక్కటే. ఈ ఒక్కటిని మనం పెంచి అంతా ఒక్కటే. ఆ స్తంభం, ఆ దేవాలయ గోపురం, ఈ మైకు స్టాండు, ఈ బల్ల, ఈ దండ, ఇవి జడ పదార్థాలు కావు, ఇది కూడా భగవత్ స్వరూపమే అని గ్రహించగలిగితే దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆ భయం పోవాలంటే ఏం చేయాలంటే మనస్సులో నమశివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః ఏదో ఒక నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండాలి. అలాగ మనం బ్రహ్మదేవుడు భయం వేస్తే నేను ఎవరో లేరని భయపడుతున్నాను కదా, ఎవరూ లేనప్పుడు భయపడక్కర్లేదు కదా, ఎవరైనా ఉంటే భయపడాలి కానీ అనుకున్నాడు. మన ఇంట్లో కూడా మనం ఒక్కళ్ళం ఉండాల్సి వస్తే అదే ధైర్యంతో ఉండాలి. నాకు ఎవరూ లేరు భయం వేస్తుంది అనకూడదు, ఎవరూ లేరు కాబట్టే ధైర్యంగా ఉండాలి. అందుకని భయకృత్ భయనాశనక, నీకు ఏ ఆలోచన భయం కలిగిస్తుందో దాన్నే తిరగేస్తే భయం పోతుంది కదయా అన్నాడు. అంటే రెండు ఆయనే ఒకటే. అణుర్బృహత్కృశ స్థూలో గుణభృన్ నిర్గుణో మకాన్ అధృత స్వధృత స్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధనక. అణువు బృహత్, చిన్న వస్తువు ఆయనే, బృహత్ పెద్ద వస్తువు ఆయనే. అందుకే మనం ఒకటి చిన్నది ఒకటి పెద్దది అని ఆలోచించద్దు. మనం ఈవేళ సాధారణంగా సమాజంలో కలహాలు ఎక్కడుంటాయో తెలుసా, వృత్తులన్నీ ఎందుకు దెబ్బతిన్నాయో తెలుసా, మనం గొప్ప పని తక్కువ పని, పెద్ద పని చిన్న పని అని విభాగాలు చేస్తామండి. అది తప్పు. పని ఎప్పుడూ రెండు రకాలుగానే ఉంటుంది, మంచి పని చెడ్డ పని అంతే. మంచి పని చెడ్డ పని అంతే లెక్క. ఒక ఇంట్లో ఉండేవాడు ఉద్యోగం చేయడం, ఒక కలెక్టర్ ఉద్యోగం చేయడం ఎటువంటి పనో, కండక్టర్ ఉద్యోగం చేయడం కూడా అదే పని. ఇంకా కలెక్టర్ కంటే కండక్టరే ఎక్కువ కష్టపడతాడు. ఎందుకంటే ఆయన శారీరకంగా మనుషుల మధ్యలో తిరగాలి, చెమటకంపంతా భరించాలి, ప్రతివాడికి టికెట్లు కొట్టాలి, ఈ లెక్కంతా పట్టుకెళ్ళి అక్కడ ఆర్టీసీ డిపోలో చెప్పాలి. కలెక్టర్కి ఎలా ఉంటాయి, శారీరక శ్రమ తక్కువ ఉంటుంది, కానీ ఆయనకు మానసిక శ్రమ ఎక్కువ ఉంటుంది. మొత్తం జిల్లాకి బాధ్యత వహించాలి. ఏ మంత్రి గారు అడిగినా, ఎమ్మెల్యే అడిగినా వెంటనే వెళ్ళి
జవాబు చెప్పాలి. ఆయన శ్రమ ఆయనకుంది, ఈయన శ్రమ ఈయనకుంది. ఇప్పుడు కలెక్టర్కి కండక్టర్కి తేడా ఏముందండి? ఆదాయంలో తేడా ఉండొచ్చు. అవునమ్మా, మరి ఆయన 5-6 ఏళ్ళు కష్టపడి డిగ్రీ తర్వాత ఐఏఎస్ చదువుకున్నాడు, ఎంతో మేధావి, మొత్తం జిల్లా పరిపాలన నిర్వహిస్తున్నాడు. ఆయనకి ఇచ్చే జీతం కండక్టర్కి ఇమ్మంటే ఎలా కుదురుతుందండి? కమ్యూనిస్టులు ఇక్కడే విఫలమయ్యారు. కలెక్టర్ని కండక్టర్ని కూడా కలిపేసి గంటల లెక్కల్లో జీతాలు ఇచ్చారు. కమ్యూనిజం అందుకే సర్వనాశనం అయిపోయింది. రష్యా 16 మొక్కలైంది. కారణం ఏంటంటే ప్రిన్సిపాల్కి ఇచ్చే జీతం వేరు, ప్యూన్కి ఇచ్చే జీతం వేరు. గమనించాలండి. ఎందుకంటే ఇద్దరు ఒకటే అంటే ఎక్కడ ఒకటే? ఆకలి వేసినప్పుడు ఇద్దరు ఒకటేనమ్మా, కష్టం కలిగితే ఇద్దరు ఒకటే. కానీ జీతం ఇవ్వవలసిన చోట ప్రిన్సిపాల్కి ఇచ్చే జీతం వేరు, ప్యూన్కి ఇచ్చే జీతం వేరు. అంతేకాదు మర్యాదల విషయంలో కూడా తేడా ఉంటుంది. సమానత్వం అంటే ఎవరిని ఏ విధంగా చూడాలో అలా చూడడం, అందరినీ ఒకలా చూడడం కాదండి. పొరపాటు అర్థాలు చెప్పొద్దండి, పొరపాటు అర్థాలు చెప్పొద్దు. ఏనుగు ఏనుగే, కుక్క కుక్కే. ఏనుగు తినే తిండి వేరు, కుక్క తినే తిండి వేరు. కుక్కకు ఒక రొట్టె ముక్క చాలు. నువ్వు ఏనుగు రొట్టె ముక్క ఎడితే అది అవతల బారేసి నిన్ను తిందో పగలగొట్టి బారేస్తుంది. నాకు ఏం పెట్టాలో నీకు తెలియదా అని భగవద్గీతలో చెబుతాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన. ఏనుగుని, గోవుని, కుక్కని అన్నిట్లోనూ సమానంగా ఉన్న ఆత్మ పదార్థాన్ని చూడవయ్యా అన్నాడు. అదే విశ్వం విష్ణువు అంటే. ఏనుగుని, కుక్కని, గోవుని సమానంగా చూడడం అంటే ఏమిటో ఆలోచించండి ఒకసారి. ఆవు గడ్డి తింటుందండి, ఏనుగు శాకాహారమ్మ, మాంసం తిందు ఏనుగు. కానీ ఆవుకేసే గడ్డి ఏనుగు సరిపోదండి, అసలు గడ్డి తిందండి. అది రొట్ట, పచ్చి రొట్ట కావాలి, కొమ్మలు కొమ్మలు కావాలి. ఏనుగు ఒక పూట తినే తిండి ఖర్చు 1000 రూపాయలు ఒక పూట, రెండో పూట మళ్ళీ 1000. అందుకే అది ఏనుగు. దానికి అంత రొట్ట పెట్టాలి మీరు. ఆవుకు పెట్టినట్టుగా ఇంత గడ్డి ఎడితే ఎలాగా? కుక్క ఏమి తింటుంది? ఒక రొట్టె ముక్క చాలు దానికి, రెండో రొట్టె వేస్తే కడుపు నొప్పి వస్తుంది. ఏనుగుని కుక్కని సమానంగా చూడడం అంటే ఏనుక్కు పెట్టి తిండి ఏనుక్కు పెట్టి, కుక్కకు పెట్టే తిండి కుక్కకి పెట్టాలి. కానీ కుక్కకు పెట్టే రొట్టె మొక్క ఏనుగు పెట్టి, ఏనుగు పెట్టే రొట్టంతా కుక్కకు పెడితే రెండూ చచ్చి ఊరుకుంటాయి. తిండి లేక అది, తినలేక ఇది. సమానత్వం అంటే అర్థం చేసుకోవాలి. కుంతీదేవి చూపించింది సమానత్వం అంటే ఏమిటో భారతంలో. మామూలుగా ఉన్నప్పుడు కాదు, భిక్షాటం చేసుకున్నప్పుడు కూడా. పాండవులు 5గురు రహస్య వేషాల్లో ఉండి ఏకచక్రపురంలో భిక్షాటం చేసుకుంటారు ద్రౌపదీదేవితో వివాహానికి ముందు. అప్పుడు కుంతీదేవి అందరినీ సమానంగా చూసిందండి. పాపం మాద్రి చనిపోయింది కదా సవతి, వాళ్ళ పిల్లలు నకుల సహదేవులు, తన పిల్లలు ధర్మజుడు, భీముడు, అర్జునుడు సమానంగా చూసింది. అంటే సమానం అంటే మనం ఏమనుకుంటాం? తెచ్చిన భిక్షాన్నాన్ని 6 భాగాలు చేసి తల్లికో భాగం ఉంచుకుని 5గురికి పెట్టాలి. అదే ఆవిడ అలా చేయలా. తెచ్చిందాన్ని అక్కడ పెట్టమంది, దాంట్లో సగం తీసేసింది. అది భీముడు వాట, వాడి శక్తి అది. మరి ఏం చేయమంటావు? సగం తీసేసింది. 10 కేజీలు తెచ్చారనుకుందాం, 5 కేజీలు పక్కన పెట్టేసి ఇది భీముడికి, మీరు దాని జోలికి రాకండి అంది. భీముడి మీద ఎక్కువ ప్రేమ ఆవిడికి. కాదమ్మా, భీముడికి ఆ తిండి లేకపోతే భీముడు పనికిమాలిన వాడు అయిపోతాడు. ఇక్కడ బకాసురుణ్ణి చంపాడు, హిడింబాసురుణ్ణి చంపాడు, ఇంత తిండి తినబట్టే చంపాడు. ఆవిడికి తెలుసు. అందుకని సగం భాగం చేసి భీముడికి పట్టింది. మిగిలిన సగాన్ని 5 భాగాలు చేసింది. ధర్మరాజుకి, అర్జునుడికి, నకులుడికి, సహదేవుడికి పెట్టి 5వ భాగం తాను తింది. మనం మామూలు మానవులు రాబాయి, మనకి ఇది సరిపోతుంది. మనవాడు కొంచెం గట్టి పెండన్న అయినా వాడికి ఉండాలి. ఎందుకంటే వాడు కష్టపడి పని చేస్తాడు, 4 రాక్షసులను చంపుతున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు అని వాడికి ఎక్కువ. ఆయనకి సింహభాగం, భీమభాగం అంటారు, హాఫ్ సగం పెట్టేసింది. మిగిలిన సగాన్ని 4 భాగాలు చేసి తింది. అలాగే ద్రౌపదీదేవి వీళ్ళని పెళ్లి చేసుకున్నాక కూడా భిక్షాటనగా వచ్చింది. చక్రవర్తి కుమార్తె ఉండి కూడా భర్త ఏదుంటే అదే. నువ్వు మా ఇంటికి రా, ఇళ్ళ రకమాలుడు ఉంది, కానీ నీకు 2 ఎకరాలు తక్కువ ఉన్నాయి, మాకు 100 ఎకరాలు పొలం ఉంది, మా ఇంటికి వచ్చేయి, నేను ఈ దరిద్రపు కొంపలో నేను ఉండలేను అని ద్రౌపదీదేవి మాట్లాడలేదమ్మా. అందుకే ఆవిడ కాపురం 100 ఏళ్ళు సాగింది. మనం పెళ్ళవగానే ఏం చేస్తున్నాం? మొగుడు పెళ్ళాం ఇద్దరు ఆస్తుల కోసం దెబ్బలాడుకుంటున్నారు, అంతస్తుల కోసం దెబ్బలాడుకుంటున్నారు. అంతే. మన కాపురానికి సంక్రాంతి పండుగ కూడా లేదు, ఈ ముందే విడాకులు. ఇంకా ద్రౌపదీదేవి వాళ్ళతో పాటు భిక్షాటం చేసింది. ఇప్పుడు సమానం అంటే మీరు ఆలోచించండి, ఎవరికి పెట్టవలసింది వారికి పెట్టడం సమానంగా, అందరికీ ఒకలా పెట్టడం కాదండి. గుళ్ళో ప్రసాదం అయితే అందరికీ ఒకలా పెడతామమ్మా, ఇంటి దగ్గర తిండి అందరికీ ఒకలా పెట్టరండి. తల్లికి తెలుసు వాడికి బెండకాయ కూర నచ్చదు, వేపుడు అంటే ఇష్టం అని వాడి కోసం వేపుడు చేస్తుంది. కూర ఇష్టమైన వాడు కూర చేస్తుంది, పచ్చడి ఇష్టమైన వంకాయ పచ్చడి చేస్తుంది. తల్లికి ఏమైనా ద్వేషం ఉందా? ఇది సమభావం. ఈ సమభావం గురించి ఇందులో ఏం చెబుతున్నాడు అంటే, ఎవరినైనా ఒక్కలా చూడు, అణుర్ బృహత్. చిన్న పదార్థంలోనూ పెద్ద పదార్థంలోనూ ఉన్నది ఒకటే అయినప్పుడు మీరు ఆలోచించండి. చాకలి పని, మంగలి పని, కమ్మరి పని, కుమ్మరి పని ఇవాళ పల్లెటూళ్ళలో ఎందుకు మానేస్తున్నామండి మనం? దానికి తగిన గౌరవం లేదు.
పైగా మనం ఏం మాట్లాడతాం? చాకలోడు అని ఊడు చేరుతాం. చాలా తప్పండి, అలా మాట్లాడడానికి వీలేదు. కనీసం చాకలాయన అనండి, కనీసం ఆయన అనండి, ఓడు వీడు అనద్దమ్మా. ప్రతి వృత్తిని మనం గౌరవించాలి. చాకలి పని మంగళ పని లేకపోతే మనం బతకగలమా? చాకలి పని లేకపోతే బతకగలమా? కమ్మరం లేకపోతే మన వ్యవసాయాలు నడుస్తాయా? కుమ్మరు లేకపోతే మన ఇంట్లో పాత్రలు వస్తాయా? బట్టలు నేసేవాళ్ళు లేకపోతే మనకి బట్టలు వస్తాయా? వీధులు ఊడ్చేవాళ్ళు లేకపోతే మనం శుభ్రంగా ఉండగలమా? ఈ పని వాళ్ళందరినీ నెత్తి మీద పెట్టుకోక్కర్లేదండి. వాళ్ళని ప్రేమగా పలకరిస్తే చాలు. ఏమయ్యా బాగున్నావా, పొద్దు నుంచి కష్టపడుతున్నావు, అన్నం తిన్నావా అని ఒక్క మాట అడగండి. ఏదో ఓట్లో ఎన్నికలో గుర్తొచ్చినప్పుడు వచ్చి వాళ్ళకి అడ్డం పట్టుకోవడమను, తర్వాత వాళ్ళని వదిలేయడం, లేకపోతే ఏదో పథకం అని వాడు కూర్చోబెట్టి నెలకు 5,000 10,000 ఇవ్వడమను, వాడికి చేసే పని కూడా మానేయడమను. ఇలాంటి స్థితులు ఉండకూడదండి పరిపాలనలో, రాజకీయాల్లో. ఎప్పుడు కూడా అన్ని కుల వృత్తుల్ని మనం గౌరవించాలి. అందుకే అణుర్ బృహత్, చిన్నది పెద్దది అన్నీ విష్ణువే. ఇంకొక మాట, కృశస్థూలక. ఇవాళ సమాజంలో అనుకోకుండా మన నోట, గ్రామాల్లో పల్లెటూళ్ళలో వచ్చే మాట, కాస్త లావుగా ఉన్నవాడు రోడ్డెమ్మడి ఎడుతున్నాడు అనుకోండి, పోతులా ఉన్నాడో వ్యాఖ్యానం ఇక్కడ. నీకు ఎందుకై నిన్ను ఎవడు అడిగాడు? వాడు పోతులా ఉంటే వాళ్ళ అమ్మా నాన్న వాడిని పోషించుకుంటున్నారు కదా, వాళ్ళ ఆవిడ వాడిని భరిస్తుంది కదా, నీకెందుకు ఆ గొడవ? అబ్బే ఆక్షేపించకపోతే కుదరదు. లేకపోతే ఓ పెళ్లి కూతురు, పెళ్లి కావలసిన అమ్మాయి రోడ్డు పెడుతుంది, నల్లగా ఉంది, దీన్ని ఎవడు చేసుకుంటాడో నిన్నెవడు వ్యాఖ్యానించమన్నాడు ఇక్కడ. బాడీ షేమింగ్ అంటారు దీన్ని. ఇవాళ పెద్ద సమస్య ఇది, బాడీ షేమింగ్. ఎవరి శరీరం ఎలా ఉన్నా మనం వ్యాఖ్యానాలు చేయకూడదు. అసలు కొంతమందిని అయితే ఈ దేశంలో పెద్ద జబ్బు ఏమిటంటే పుట్టుకతోనే వ్యాఖ్యానాలు చేస్తారు. వాడికి ఎవరికో ఒక అబ్బాయికి చదువు రాలేదనుకోండి, వాళ్ళ నాన్నంతే వాళ్ళ తాతంతే ఇడికెక్కడ వస్తుంది? ఎందుకంటే ఇంత మాట, వాడి మీద ద్వేషం కాకపోతే, వాళ్ళ నాన్నకి వాడికి లేకపోతే వాడికి రాకూడదా? మనిషిలా కనపడగానే చూడెంతలా ఉందో, దీనికి పెళ్ళి అవ్వదు, నీకెందుకు, దానికి తగ్గ బొంత దానికి దొరుకుతాడు, నువ్వు వదిలేరాదా? ఈ బాడీ షేమింగ్ ఇది చేయొద్దని విష్ణు సహస్రం చెబుతోంది మనకి. అణుర్ బృహత్ కృశస్థూలో, కృశగా సన్నగా ఉన్నవాడు విష్ణువే, స్థూలగా లావుగా ఉన్నవాడు విష్ణువే. మాట్లాడక, అది విష్ణు సహస్రం అంటే. ఊరికే నామాలు చదువుకుంటూ పోయి నేను రోజు 10 సార్లు చదువుతా, ఎందుకమ్మా? విష్ణువుకు కూడా విసుగు మానై, ఓసారి చదువు చాలు. పొద్దున చదువుతా, సాయంత్రం చదువుతా, ఇదంతా ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. విష్ణువుకు కూడా చెకప్ రాడు. ఆ మధ్యన ఎవరో మొన్న నాకు ఫోన్ చేసి 3-4 ఏళ్ల క్రితం, మేము విష్ణు సహస్ర పారాయణ సంఘం ఉందండి మాకు, మేము 999 సార్లు పారాయణ చేసామండి, 1000సారి పారాయణ చేస్తున్నామండి, దానికి చీఫ్ గెస్ట్గా మీరు రావాలన్నారు. నేను వెంటనే చొరకేయడం నాకు అలవాటు కాబట్టి ఓ మాట అన్నాను నేను, 1000 సార్లు పారాయణ చేస్తే చీఫ్ గెస్ట్గా విష్ణువు రావాలి కదయ్యా, నే రావడం ఏంటి అన్నాను నేను. 1000 సార్లు పారాయణ చేస్తే విష్ణువు రావాలని స్వయంగా ఎందుకు రావాలి? బాగుంటే బాగుందని రావాలి, విసుగొస్తే ఇంక మానేనాయన చచ్చిపోతున్నాను వెళ్ళలేకపోతున్నాను నేను అనేనా రావాలి. నువ్వు 1000 సార్లు పారాయణ చేసినా విష్ణువుని రమ్మనకుండా నన్ను రమ్మంటున్నావు అంటే నీ పారాయణ దండగా చెప్పేసాను మొహమాటం లేకుండా. ఇది మానేయండి. 1000 సార్లు 1,00,000 సార్లు చేయడం, 1000 మంది కూర్చుని చేయడం, స్వామీజీని ముందు ఎవరిని ముందు పెట్టుకున్నా ఏం వచ్చేది ఏం లేదమ్మా ఇక్కడ, ఆయాసం తప్ప. నీ మనస్సు కూర్చున్న వాళ్ళందరి మనస్సు ఆ పారాయణ మీద లేకపోతే, పరమాత్మ పాదాల మీద లేకపోతే ఈ మొత్తం పారాయణ దండగే. మనం ఏం చేస్తాం? ఏకాదశి నాడు చేసాం, పలానా స్వామీజీని పిలిచాం, అబ్బో ఇన్నిసార్లు చేసాం, ఎంతమంది చేసాం, ఈ చుట్టుపక్కల ఎవడూ చేయాల, ఇది పెద్ద అహంకారం. ఇది చుట్టుపక్కల ఎవరైనా చేస్తే నీకేమైనా ఇబ్బందా? సంతోషించాలి కదా. ఈ చుట్టుపక్కల ఎవడూ చేయాల, నేనే చేసే, ఈ అహంకారం పోనంత వరకు భీష్ముడికి మోక్షం రానట్టే మనకేనదు. ఆయనకి అది పోయిన తర్వాత ఇచ్చాడు మోక్షాన్ని ఖచ్చితంగా. ఇది ముందు పోగొట్టుకోవాలి. ఎన్నిసార్లు పారాయణ చేసావు, ఎంతమందిని కూర్చోబెట్టి చేసావు, ఇది ఏది ముఖ్యమైన విషయం కాదండి. అణుర్ బృహత్ కృశస్థూలో గుణభృన్ నిర్గుణో మఖాన్. గుణవంతుడై ఉండొచ్చు, నిర్గుణుడై ఉండొచ్చు, దానికి వేదాంత పరంగా అర్థం వేరే. కానీ మన లౌకికంగా చెప్పుకోవాలంటే మన పిల్లల్లో కొంతమంది గుణవంతులు ఉంటారు, కొంతమంది గుణాలు లోపంగా ఉంటాయి, కొంత లోపాలు ఉంటాయి. వాడు ఏదో కొంచెం చేతివాడితనం ఉంటుంది, ఇంట్లో డబ్బులు పట్టుకెళ్ళిపోతూ ఉంటాడు. వాడిని దయచేసి దొంగ అని తీర్మానాలు చేయకండి. ముందు వాడిని పిలిచి, నాన్న ఎందుకురా, నేను అడిగితే ఇస్తాను కదా, నువ్వు ఎందుకు అలా తెలియకుండా పట్టుకెడుతున్నావు, ఏం కావాలి నీకు అని అంటే వాడు ధైర్యంగా అడుగుతాడు. కష్టపడి సంపాదించుకోవాలరా, ఇదేమిట్రా, అంతేగాని వాడిది అంతేనండి, వాడి జాతకం మార్చలేం ఇంకా అని చెప్పి వాడిని ఏదో శిక్షించడం, భక్షించడం, వాడిని విపరీతంగా మాట్లాడడం, వాడి కనపడకుండా వస్తువులన్నీ దాచేయడం, అప్పుడు బుర్రబద్దలు కొట్టి పట్టుకుపోతాడమ్మా, మరీ ప్రమాదం అది. గుణభృత్తు నిర్గుణక. గుణాలు ఏదైనా లోపం ఉంటే
వాడిని సరిచేసే ప్రయత్నం చేయాలి. మీరు చేయొచ్చు, లేకపోతే గురువులకు అప్పగించవచ్చు. తల్లి తండ్రి పూనుకుంటే చెయ్యలేరండి ఆ మాత్రం. అసలు నీకు ఎంత కావాలో చెప్పరా, నేను ఇస్తాను, ఇంకో చోట ఎందుకు? ఇవాళ ఫోన్లు చేతిలోకి వచ్చాక ఏం జరుగుతుందో గమనించండి. ఆన్లైన్ షాపింగ్ ఎక్కువైందండి మొత్తం. ఇక్కడ ఇంకేం లేదు. ఇక్కడ అమెజాన్ కొరియర్ నొక్కాయి, ఓ నొక్కాయి వస్తువు కనపడింది, రెండోసారి నొక్కాయి డబ్బులు కనపడ్డాయి, మూడోసారి నొక్కాయి బ్యాంక్ అకౌంట్ కనపడింది, నాలుగోసారి నొక్కాయి శ్రీమద్ రమారావణ గోవిందో హరి కట్ అయిపోయింది. ఇది పెద్ద జబ్బు కింద వ్యాపించింది. ఆన్లైన్ షాపింగ్ కారణంగానే కుటుంబాల్లో ఖర్చులు పెరుగుతున్నాయండి బాగా. ఆన్లైన్ షాపింగ్ మానేయాలండి. ఒక వస్తువు కావాలంటే కాకినాడ వెళ్ళి కొనుక్కో, లేదా కాకరపల్లి వెళ్ళి కొనుక్కో. కొన్ని వస్తువులు హైదరాబాదులో తప్ప దొరకవు. హైదరాబాద్ వెళ్ళి కొనుక్కోండి. దానివల్ల ప్రయోజనం ఏంటో తెలుసా? హైదరాబాద్ ప్రయాణం వచ్చే వరకు ఆ ఖర్చు తప్పింది. అది విషయం అక్కడ. హైదరాబాద్ ఎప్పుడు పెడతాం? అస్తమానం పెడతాం, నెలకో 2 నెలలు పెడతాం, అంతవరకు ఆపేద్దాం. ఆ 10,000 మిగిలాయి. ఇలా మనసులో ఆలోచన రాగానే ఇంకా కాలకృత్యాలు వస్తే ఆగలేనట్టే ఈ ఆన్లైన్ కూడా ఆగలేడు. ఎక్కడ పరిగెట్టే నొక్కే వచ్చేసింది. ఇంత పొడుగు పెట్టి వచ్చింది ఇంటికి. ఏమైంది నీకు? కట్ అయిపోయింది అక్కడ. పైగా క్రెడిట్ కార్డు ఒక్కొక్కడికి 2 లక్షలు 3 లక్షలు. ఎవడు బాబు సొమ్మండి ఇది? నాకు అర్థం కాదు. మేము చదువుకున్న రోజుల్లో మాకు 2 రూపాయలు ఇమ్మంటే మా నాన్నగారు కొట్టేంత పని చేసేవాడే. 2 రూపాయలు నీ చదువుకు అనేవాడు. రోజుకు 2 రూపాయల చదువు మానే అనేవాడు ఆయన. మరి ఈవేళ మన పిల్లలకి 2 లక్షలు ఇచ్చినా సరిపోవట్లా. పైగా పక్కవాళ్ళతో చెప్తారు ఇక్కడ, వాడు మొత్తం కటింగ్. క్రెడిట్ కార్డులు వాడనివ్వకూడదు. పిల్లల్ని వాడనివ్వకూడదంటే పెద్దలు వాడకూడదు. గమనించండి. ఏటీఎం చాలు కదా డబ్బులు తీసుకోవడానికి, క్రెడిట్ కార్డు దేనికండి? ఉన్నాయి కదా అని వాడేయడమే. ఇవన్నీ చేసిన తర్వాత మనకు అప్పుల నుంచి బయటపడాలంటే అప్పుడు మళ్ళీ మా బోటుగాళ్ళు కనపడతాడు. నేను చాగంటి కోటేశ్వరరావు గారు, షణ్ముఖ శర్మ గారు ఎవరో కనపడగారు. ఏమంటే ఏ స్తోత్రం చదివితే అప్పులు పోతాయి? మా స్తోత్రం చదువు, మేమేం చేయము ఇక్కడ. అక్కడి నుంచి కనకధారాస్తవం చదవమంటారా, ఇంకోటి చదవమంటారా? అప్పులు చేసే ముందు మమ్మల్ని అడగచ్చు కదా, అప్పులు చేయకుండా ఎలా ఉండాలన్నాడు. అది ఎవడో అడగడం. అప్పులు చేసేసామండి, నిండా మునిగిపోయామండి. లక్ష్మీదేవి ఏం చేస్తే నువ్వు ఏం చేసినా ఉండదు అక్కడ. ఆవిడ వెంకటేశ్వరం దగ్గరే ఉంటుంది అక్కడ. నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి పారేసి ఆదాయం వ్యయం లెక్క లేకుండా ఇష్టం వచ్చినట్టు పిల్లలకు కూడా విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చేసి అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లక్ష్మీదేవి రావాలా? ఎందుకంటే నువ్వు రాకుండానే అమ్మేసావు కదా. ఆవిడ ఎందుకు వస్తుంది? రాకుండానే అమ్మేసావు. మన హృదయం మీద మనకు అదుపు ఉండదు, మన మనస్సు మీద మనకు అదుపు ఉండదు, మన శరీరం మీద మనకు అదుపు ఉండదు. దేవతలు వచ్చి మనల్ని కాపాడాలి. దేవతలు లోకుగా ఉన్నారు ఇక్కడ. ఇది విష్ణు సహస్రం నుంచి గమనించవలసిన సారాంశం. అంతా ఒక్కటే. మంచి పని చెడ్డ పని ఉంటాయండి. అందరికీ మా అబ్బాయి ఇంజనీర్, మా అబ్బాయి హైదరాబాద్, మా అబ్బాయి అమెరికా, మా అబ్బాయి స్వర్గం. గొడవలేదు. ఇంకా అమెరికా పైన స్వర్గమే కదా. మా అబ్బాయి ఏవీ నగరంలోనే ఉంటాడు. ఇక్కడ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళని, ఇక్కడ పుట్టి ఎంబీబీఎస్ చేసిన వాళ్ళని ఇక్కడే వైద్యం చేయమని చెప్పండి. తల్లిదండ్రులకు నమస్కారం పెట్టి కోరుతున్నా. ఇక్కడే వైద్యం చేయాలి. వాడు కనుక అమెరికా పోతానంటే గోమ్మె కొట్టి వేధవా నీకు చదువు చెప్పించింది ఇక్కడ వైద్యం కోసం. ఏవీ నగరంలో ఎవరికైనా ప్రసవం వస్తే సవారీ చేసి తీసుకెళ్లాలా? ఎక్కడికో అన్నవరం తీసుకెళ్ళాలి, లేకపోతే కాకినాడ తీసుకెళ్లాలా? మరి ఇక్కడి నుంచి నువ్వు చదువుతావా? ఈ ఊరి మీద భక్తి లేదా? ఊరి మీద భక్తి లేని దైవం మీద భక్తి వస్తుందా? మన పిల్లలు ఎంబీబీఎస్ చేసినా, ఇంజనీరింగ్ చేసినా, ఏ గొప్ప చదువులు చదివినా ముందు మేలు జరగవలసింది ఏవీ నగరానికే ఖచ్చితంగా. ఏవీ నగరం అంటే అన్నీ ఉన్న నగరం అని పేరు రావాలి. ఏవీ లేని నగరం అని పేరు రాకూడదు. ఇక్కడ అన్నీ ఉన్న నగరం, అది కూడా సరిపోయింది కదా ఏవీ నగరం. అందుకని ఏమీ లేని నగరం అని రావద్దండి. మా ఊరు వైద్యులు మా ఊరు వాళ్ళేనండి, మా ఊరు ఇంజనీర్లు మా ఊరు వాళ్ళేనండి, మా ఊళ్ళో పూజారులు మా ఊరు వాళ్ళేనండి, అందరూ మా ఊళ్ళేనండి, అన్ని వృత్తులు అన్ని కులాలు మా ఊళ్ళో ఉన్నాయండి, మేమంతా కలిసి ఉండామండి. ఇది నా ప్రవచనానికి నేను మీ నుంచి ఆశించే దక్షిణ. కులవృత్తుల్ని కాపాడుకోవాలి. అప్పుడే సమాజం బాగుంటుంది. అందరికీ ఉద్యోగాలు ప్రభుత్వాలు ఇవ్వలేవండి. నా మానవులు కాదు, మాధవుడు పరిపాలించినా జరిగే పని కాదు అది. మన వృత్తిని మనం కాపాడుకుని మన ఉద్యోగం మనం సంపాదించుకోవాలి. వ్యవసాయం ఉన్నవాడు వ్యవసాయం చేసుకోవాలి. ఇవాళ వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు, కొత్త రకాల పంటలు వచ్చాయి. దాన్ని ఎలా మార్చాలో అలా మార్చాలి. ఏ పంటలు పండించాలో ఆ పంటలు పండించాలి, నేర్చుకోవాలి. ఇదలా చేసుకుంటే మంచి పని చెడ్డ పని ఉంటుంది, గొప్ప పని తక్కువ పని ఉండదు. అందుకే పిల్లలు అబద్ధాలు ఆడితే పట్టుకోండి ఖచ్చితంగా. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు, ఎందుకు మాట తప్పావు, ఎందుకు ధర్మం తప్పావు అని అడగండి ఖచ్చితంగా.
అప్పుడు వాడు అసత్యాలు ఆడకుండా ఉంటాడు. అబద్ధం అన్నా పట్టించుకోకుండా, శీలం తప్పినా పట్టించుకోకుండా, మార్కులు ఒకటే అంటే మార్కులు ఎవరికైనా వస్తాయి, మూర్ఖులకు కూడా వస్తాయి. జ్ఞానం మాత్రం కష్టపడి ఆర్జిస్తూనే వస్తుంది ఖచ్చితంగా. అటువంటి జ్ఞానాన్ని మనం పొందేటువంటి ప్రయత్నం చెయ్యాలి. అందుకోసం ఇవాళ భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా భీష్మస్తవంలోంచి సారాంశప్రాయంగా ఒక పద్యాన్ని, అలాగే విష్ణు సహస్ర సారాంశాన్ని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసాం. ఇది మీరులో మీ గ్రామం పట్ల భక్తిని, దైవం పట్ల భక్తిని, దేశం పట్ల భక్తిని కలిగించడానికి ఏమాత్రం ఉపయోగపడినా నా ప్రసంగం చరితార్థమైనట్టే. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు, నేను ధన్యుణ్ణి. సెలవు.